వెళ్ళలేదండి. ఇప్పుడు వెళ్ళింది, ఎందుకంటే కొంచెం చాట్ కూడా వచ్చింది. చూడండి ఇప్పుడు వెళ్ళింది. అదే చూడండి, వీడియో ఆడియో రన్ అవుతుందా? రన్ అవుతుంది. ఇది చెప్దామా? చూడండి ఇక్కడ వచ్చింది, చూడండి 0.16. నమస్కారం, నేను ప్రేమ్ కుమార్, తెలంగాణ గల్ఫ్ సమితి. మన అధ్యక్షుడు శంకర్ గారి అనుమతితో ఈరోజు మనము కార్మికుల కష్టాలను తన ఎక్స్పీరియన్స్ తోటి నివృత్తి చేయడానికి మన రజనీమూర్తి మేడం గారు మన లైవ్లోకి వచ్చారు. ఈ సందర్భంగా దోహా ఖతర్లో ఉన్నటువంటి కార్మికులు ఎవరైనా కానీ ఈ COVID-19 కరోనా వ్యాప్తి వల్ల ఇబ్బందులు పడితే కానీ, ఎటువంటి కష్టాలు ఉన్నటువంటి కానీ తమకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ICBF ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమాల గురించి మన రజనీమూర్తి మేడం గారు, మన తెలుగు రాష్ట్రాల ప్రతినిధి మన ICBFలో ఈరోజు మన లైవ్లోకి వచ్చారు. దయచేసి అందరూ కూడా తమ ప్రాబ్లమ్స్, తమ కంపెనీలో తమ క్యాంపుల్లో ఉన్నటువంటి కష్టాలు, ఈ కరోనా వల్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో చెప్తే తగు సమాచారము అఫీషియల్గా అవైలబుల్ ఉన్నటువంటి సమాచారాన్ని మన మూర్తి మేడం గారు ఇవ్వగలుగుతారు. దయచేసి ఎటువంటి వదంతులను నమ్మవద్దు. మన HMC కానీ, మన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కానీ వాళ్ళు ఇచ్చినటువంటి కార్యక్రమాలని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎటువంటి వదంతులను నమ్మవద్దు. మన ICBF ఇండియన్ ఎంబసీ ఇచ్చినటువంటి హెల్ప్ లైన్ డీటెయిల్స్ కూడా మేడం గారు చెప్తారు. దయచేసి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని మీరు మీకున్నటువంటి డౌట్స్ని క్లియర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. నమస్తే మేడం. నమస్తే అండి. రజనీ మేడం గారు స్వతహాగా తన డైలీ రొటీన్ జాబ్లో బిజీగా ఉంటారు. తను ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ టీచింగ్ చేస్తున్నప్పటికీ కూడా తమ యొక్క కార్యక్రమాల ద్వారా తమ యొక్క స్వంతంగా తాను సమాజానికి సేవ చేయాలి అనే ఒక సదుద్దేశంతో ఎన్నో సమాజ సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ మన ఖతార్లో తెలుగు ప్రజలందరికీ ఒక ఖచ్చితంగా తన దగ్గరికి వెళ్తే ఏదైనా సహాయం ఖచ్చితంగా జరుగుతుందని ఒక నమ్మకాన్ని కల్పించారు. ఆ విధంగానే మన ICBFలో మంచి పొజిషన్లో ఉన్నారు. తను హెడ్ ఆఫ్ మెడికల్ అసిస్టెన్స్ అండ్ డొమెస్టిక్ వర్కర్స్ వెల్ఫేర్గా ఉన్నారు. సో ఉండి కూడా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ తమ దృష్టికి వచ్చినటువంటిని ఇమ్మీడియట్గా రిజాల్వ్ చేస్తూ తనందరికీ హెల్ప్ చేస్తున్నారు. సో ఈ కార్యక్రమంలో కూడా మీరు దయచేసి ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ కూడా కనుక్కొని తన ద్వారా నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మేడం, ఈరోజు తెలంగాణ గల్ఫ్ సమితి ద్వారా మీకు అడగగానే ఇమ్మీడియట్గా మీరు ఒప్పుకొని లైవ్లోకి వచ్చినందుకు, మీ యొక్క అమూల్యమైన టైం కేటాయించినందుకు థ్యాంక్స్ అండి. నిజంగా చెప్పాలంటే నెంబర్ ఆఫ్ కేసెస్ చాలా పెరుగుతున్నాయి ఇప్పుడు మన ఖతార్లో. అందువల్ల ఎంతోమంది ఇప్పుడు మన ఇండస్ట్రియల్ ఏరియాలో చాలా స్ట్రీట్స్ క్వారంటైన్లో ఉన్నాయి. ఎంతోమంది కార్మికులు, ఎస్పెషల్గా మన తెలంగాణ అండ్ ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారు. అది మనం రెగ్యులర్గా చూస్తున్నాం అప్డేట్స్, ఏ విధంగా మన ICBF సపోర్ట్ చేస్తుంది అనేది. సో ఈ విధంగా ఎంతోమందికి ఎన్నో డౌట్స్ ఉన్నాయి. సో కొంతమందికి అన్నం దొరకడం లేదు, ఫుడ్ దొరకడం లేదు, కొంతమందికి షెల్టర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంతమందికి శాలరీస్ రావడం లేదు, వాళ్ళ కంపెనీలో కష్టాలు ఉన్నాయి. సో ఈ విధంగా ఎన్నో మా దృష్టికి వస్తూ ఉన్నాయి. మేము తగు విధంగా సపోర్ట్ చేస్తున్నాము, మీ హెల్ప్ తీసుకొని కూడా కోఆర్డినేట్ చేస్తున్నాం. కానీ మీ ద్వారా వాళ్ళకి ఏమైనా డైరెక్ట్ చెప్పగలిగితే ఇట్ విల్ గివ్ కాన్ఫిడెన్స్ టు దెమ్. అలాగే ఎటువంటి అంటే డౌట్స్ లేకుండా కూడా మన యొక్క కార్యక్రమాలు వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి ICBF యొక్క కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలంగాణ గల్ఫ్ సమితి ద్వారా మనము ఈ ప్రోగ్రాం చెప్పాము. సో ఈ లైవ్లో మీరు వచ్చే కాల్స్ తీసుకొని హెల్ప్ చేస్తే ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ప్రేమ్ కుమార్ గారు. I will feel pleasure to do this thing for our community, for our Telugu brothers and sisters. యాక్చువల్లీ ఫస్ట్ ఒక థింగ్ చెప్పాలి, ఏమి అంటే ఎవరు ఏ వదంతులు నమ్మకండి.
ఏదో అయిపోతుంది, ఏదో ఇది చేసేస్తున్నారు, అట్లయిపోతుంది, ఇట్లయిపోతుంది అనేసి ఫస్ట్ అవన్నీ నమ్మకండి. ఏదైనా ప్రాబ్లం కానీ ఫస్ట్ మీరు ఇండియన్ ఎంబసీని కాంటాక్ట్ చేయడము, లేదా ఇలాంటి ఐసీబీఎఫ్ అంటే ఇండియన్ కమ్యూనిటీ బెనివలెంట్ ఫోరం. ఈ అసోసియేషను ఇట్ వర్క్స్ అండర్ ద ఏజెస్ ఆఫ్ ఇండియన్ ఎంబసీ. ఇక్కడున్న ఇండియన్ ఎంబసీ కింద పనిచేస్తుంది ఇది. సో ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదన్నా హెల్ప్ కావాలన్నా మీకు ఈ అసోసియేషన్ నుంచి చేయబడుతుంది. సో ఈ అసోసియేషన్లో నేను మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ అండి. సో దో మై ప్రొఫైల్ ఈజ్ మెడికల్ అసిస్టెంట్స్, డొమెస్టిక్ వర్కర్స్ వెల్ఫేర్, కానీ మన తెలుగు వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నేను చూస్తానండి. తెలుగు వాళ్ళది కానీ ఎవరిదన్నా కానీ తెలుగు వాళ్ళకి మోర్ అప్రోచబుల్ ఉంటాను, ఎందుకంటే వాళ్ళకి భాష ఈజీగా నాతో షేర్ చేసుకోగలుగుతారు కాబట్టి, అది అప్రోచ్గా ఉంటుంది కాబట్టి దెన్ ఐ విల్ టేక్ కేర్. అండ్ ఏ డిపార్ట్మెంట్లోకి పోతే వాళ్ళ పని అవుతుంది, ఎవరిని మనము ఇండియన్ ఎంబసీలో కాంటాక్ట్ చేస్తే వాళ్ళ సొల్యూషన్ దొరుకుతుందో ఆ విధంగా నేను హెల్ప్ చేస్తాను వాళ్ళకి. ఇంకొకటి, నేను ఎవరికి ఉద్యోగాలు ఇప్పించట్లేదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఈ పని చేస్తుంటే నేను ఉద్యోగాలు ఇప్పిస్తానేమో అనుకుంటారు. ఉద్యోగాలు ఇప్పించేది కాదండి ఇది. మనకి ఎవరైనా ఆల్రెడీ ఇక్కడ వచ్చి ఉన్న వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే, చాలా రకాలు ఉంటారండి. ఫస్ట్ ఆనరబుల్లో వచ్చి ఇక్కడ ఏదో పని చేద్దాం అనేసి వచ్చింటారు, అక్కడ ఏదో ప్రాబ్లం వస్తుంది, ఇక్కడ స్టక్ అయిపోతారు. తర్వాత స్పాన్సర్ కింద వస్తారు, కానీ ఆ స్పాన్సర్ వదిలేస్తాడు కొన్ని రోజుల తర్వాత. మేబీ నంబర్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు దానికి. సో వాళ్ళకి ఎలా హెల్ప్ చేయడము, తర్వాత ఏదైనా కంపెనీలో వాళ్ళకి శాలరీలు రాకపోతే ఆ మేనేజర్లని ఫాలో అప్ చేసి వాళ్ళని ఇండియన్ ఎంబసీతో కాంటాక్ట్ చేయించి లేబర్ ఆఫీసర్తో మాట్లాడించి ఏదో మనం చాలా రకరకాల విధాల్లో ట్రై చేసి వాళ్ళకి శాలరీలు ఇప్పించడము ఈ విధంగా. తర్వాత ఏంటి, ఇప్పుడు ఎవరికైనా ఏదైనా మెడికల్ ప్రాబ్లం ఉంటుంది, సో ఆ మెడికల్ ప్రాబ్లం హెచ్ఎంసీ వరకు తీసుకెళ్లడము, వాళ్ళని ఏదైనా వాళ్ళకి ఫినాన్షియలీ ఏదైనా సపోర్ట్ చేయించడానికి మా ఐసీబీఎఫ్ నుంచి మేము సపోర్ట్ చేయిస్తాము. ఇంకా కావాలంటే మేము కతార్ చారిటీ అనో లేదంటే హెచ్ఎంసీ అఫీషియల్స్ని పట్టుకొని ఏదో డిపెండ్ అపాన్ ద కేస్ అండి, అందరికీ అవ్వదు. ఆల్వేస్ ఎవ్రీథింగ్ ఈజ్ కేస్ స్పెసిఫిక్ అండి, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి చేశారు కదా మాకెందుకు చేయకూడదు అని ఎప్పుడు అనుకోకండి. ప్రతి కేసు డిఫరెంట్గా ఉంటుంది. సో కేసుకి మారుతూ ఉంటుంది సొల్యూషన్స్ అనేవి. సో ఏ కేసులో ఒక్కో కేసులో చాలా ఎమర్జెన్సీ ఉంటుంది, వాళ్ళకి కావాలి ఆ ట్రీట్మెంట్, కానీ వాళ్ళకి ఆ అఫోర్డబిలిటీ ఉండదు. దెన్ వీ ఆల్ జంప్ ఇన్ టు దాట్ అండ్ దెన్ వీ విల్ డూ ఇట్ ఫర్ దెమ్. కానీ కొన్ని కేసుల్లో అఫోర్డబిలిటీ ఉన్నప్పుడు వీ విల్ నాట్ డూ ఇట్ అండి. మరి అక్కడ మీరు కంపారిజన్ చేసుకోవడం స్టార్ట్ చేయకండి. ఇంకొకటి వచ్చేసేసి వాళ్ళు ఎలా చేశారు మీరెందుకు ఇలా చేయకూడదు అని ఎప్పుడు అనుకోండి. మీ కేసు మీదేదో, మీరు మా దగ్గరికి వస్తే మేము ట్రై చేస్తామండి చేయడానికి, మాక్సిమం వీ విల్ ట్రై టు డూ ఇట్. కానీ అది అగైన్ ఐమ్ టెలింగ్ యూ కేస్ స్పెసిఫిక్. కొన్ని కేసులు చాలా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. నేను చెప్పాను కదా, ఇప్పుడు కొన్ని శాలరీ ఇష్యూస్ ఉంటాయి. కొంతమంది మేనేజర్లు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఎంబసీతో ఇద్దరు మీరు భయపడ్డమా లేకపోతే కొంచెం ఒకసారి వాళ్ళు తెలుసుకుంటారు చేసిన తప్పులు, సో ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి శాలరీస్ ఇష్యూస్ అన్ని సాల్వ్ చేసేస్తారు. కానీ కొంతమంది స్పాన్సర్లు రెస్పాండ్ అవ్వరు. సో ఇట్ టేక్స్ టైం. అట్లా వాళ్ళకి అవుతుందే మనకు అవ్వదే అని కాదు, కొన్ని కేసులు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాయి, కొన్ని ఈజీగా సాల్వ్ అయిపోతాయి. తర్వాత మీరు ఫస్ట్ ఇప్పుడు మనము ఎస్పెషలీ ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టామంటే COVID-19 పాజిటివ్, అన్ని చోట్ల వైరస్ అనే భయంతో మనము బతుకుతున్నాము. ఇక్కడ ఎలా ఉంది అంటే మనకు కనపడని శత్రువుతో మనం పోరాడుతున్నాము. ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా వస్తుందో, ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. ప్లస్ ఇప్పుడు లేబరే కాక ఇది ఫ్యామిలీస్ వరకు ప్రాకిపోయింది. సో అది చాలా ఇంపార్టెంట్ థింగ్. మనం తెలుసుకోవాల్సింది ఏమి అంటే ఫ్యామిలీస్ వరకు వచ్చింది, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కానీ వచ్చింది. సో నా రిక్వెస్ట్ ఏమి అంటే ఫస్ట్ థింగ్, మాస్క్ లేకుండా బయటికి రాకండి. మీకు మాస్క్లకి దానికి ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ఐసీబీఎఫ్ని కాంటాక్ట్ చేయండి. రియలీ మీ దగ్గర మీకు కష్టం అవుతుంది మాస్కులు కొనుక్కోవడానికి, శానిటైజర్లు కొనుక్కోవడానికి, గ్లౌజులు కొనుక్కోవడానికి అంటే మీరు మా ఐసీబీఎఫ్ నంబర్లు కాల్ చేయొచ్చు. అది ప్రేమ్ కుమార్ గారు స్క్రోల్ పెడుతూ ఉంటారు మీకు ఐసీబీఎఫ్ బ్రోషర్లు, ఐసీబీఎఫ్ హెల్ప్ లైన్ నంబర్లు, ఆ విధంగా. సో యూ కెన్ కాంటాక్ట్ దిస్. ఐ జస్ట్ షో యూ శాంపుల్. ఓకే, దీస్ ఆర్ ద ఐసీబీఎఫ్ హెల్ప్ లైన్ నంబర్స్ అండి. ఓకే, సో యూ కెన్ కాంటాక్ట్ ఇన్ దీస్ హెల్ప్ లైన్ నంబర్స్ అండి. ఓకే, ఎనీహౌ అది స్క్రోల్ గానీ అవుతూ ఉంటాయి, మీరు దాని కింద గానీ చూసుకోవచ్చు. ఓకే,
సో ఇవి చాలా ఇంపార్టెంట్. శానిటైజేషన్ అంటే మీరు మీ చేతులు అవన్నీ క్లీన్‌గా పెట్టుకోవడము. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందనుకోండి, ఎవరికో వచ్చింది మా రూమ్‌లో ఒకడు చాలా దగ్గుతున్నాడు, అతనికి బ్రీతింగ్ చాలా ప్రాబ్లమ్ అవుతుంది, జ్వరం వచ్చింది అనేసి మీరే టాబ్లెట్లు వేసుకోకండి. ఓకే. ఒక రోజు అబ్జర్వ్ చేయండి. తర్వాత అప్పుడు మీరు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చేయాల్సింది వచ్చేసేసి మనము వేడి నీళ్లు పుక్కిలి ఉమ్మేయడం చాలా ఇంపార్టెంట్ అండి. అట్లీస్ట్ ఏదైనా వైరస్ ఉన్నా అది బయటికి వచ్చేస్తుంది, కడుపులోకి వెళ్ళదు. ఇప్పుడు కడుపులోకి వెళ్తూనే అది ప్రాబ్లం అంతా. సో అది చాలా ఇంపార్టెంట్. వేడి నీళ్లు తాగడము, వేడి నీళ్ళని పుక్కిలి ఉమ్మేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది అందరూ చేయాలి. తర్వాత గుంపులుగా ఉండకండి. చాలా మంది నాకు తెలుసండి, చాలా రూముల్లో చాలా మంది ఇరుక్కుని ఉంటున్నారు. నేను అది లేదనట్లేదు. కానీ ఉన్న ప్లేస్‌లోనే మాక్సిమం ట్రై చేయండి దూరంగా ఉండడం కోసం. తర్వాత బెడ్‌షీట్లు, బెడ్ కవర్సు, పిల్లో కవర్స్ అట్లాంటివి రెగ్యులర్‌గా వాష్ చేసుకుంటూ ఉండండి. సో దట్ అట్‌లీస్ట్ మనం మన వైపు నుంచి మనము అవాయిడ్ చేయాలి. వచ్చిన తర్వాత రిపర్కషన్స్ వేరేగా ఉంటాయి. కానీ రాకుండా ఉంచుకోవడం అనేది ఫస్ట్ బాధ్యత మనది. సో అవన్నీ వాష్ చేయించడము, వాష్ చేసుకోవడము, నీట్‌గా ఉండడము, మాస్కులు వేసుకోవడము ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇంకొకటొచ్చేసేసి ఏదన్నా భయం అనిపిస్తే మనము హెచ్ఎంసీ 16,000 అండి. నంబర్ వచ్చేసి 1630 16,000 నంబర్ వచ్చేసి ఆ దాన్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఫాలో అప్ చేస్తారండి. లేదా మీ నియరెస్ట్ హెల్త్ సెంటర్‌కి వెళ్ళొచ్చండి. మీ ఎక్కడ రిజిస్ట్రెంట్ ఉందో ఆ హెల్త్ సెంటర్‌కి వెళ్ళొచ్చు. ఇక్కడ ఇంకొక విషయం ఏం మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, మీ హెల్త్ కార్డ్ ఏదైనా ఎక్స్పైర్ అయిందనుకోండి, అది ఐసీబీఎఫ్ కాంటాక్ట్ చేయండి. ఓకే. ప్లస్ అదే కాక హెల్త్ సెంటర్‌లోనూ ఇప్పుడు హెల్త్ కార్డ్ ఎక్స్పైర్ అయినా వాళ్ళు చూస్తున్నారు కేసులు. ఓకే. మీరు దానికి ఏదైనా హెల్ప్ కావాలన్నా మీరు ఐసీబీఎఫ్‌ని అప్రోచ్ అవ్వండి. హెల్త్ కార్డ్ అయిపోయింది అనేసి మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా అది లోపలే పెట్టుకొని కూర్చోకండి. ఎందుకంటే దాని నుంచి మనకి వచ్చిన అడ్వాంటేజ్ ఏం లేదు, ఇంకా మనం డిసడ్వాంటేజే క్రియేట్ చేస్తాము సొసైటీలో. సో హెల్త్ కార్డ్ రెన్యువల్ అవుతుందండి, దానికి మీరు బాధపడకండి. ఓకే. ఇంకొకటేసి హెల్త్ కార్డ్ రెన్యువల్ ఎక్కువ ఏం కాదండి, 100 రియాళ్ళు సంవత్సరానికి. ఓకే. ఇన్ కేస్ మీకు అది కష్టం అవుతే మీరు ఐసీబీఎఫ్ని అప్రోచ్ అవ్వచ్చండి. వీ విల్ ట్రై టు గెట్ యూ ద రెన్యువల్ ఫర్ ద హెచ్ఎంసీ కార్డ్. చాలా మంచి విషయం చెప్పారు మేడం. ఇప్పుడు మనకి యాక్చువల్ గా ఖతార్ లో నెంబర్ ఆఫ్ కేసెస్ ముందుగా కొంచెం తక్కువ ఉండింది. ఇప్పుడు ఈ మధ్యన లాస్ట్ 1 వీక్ లో 500, 600 అలా వస్తున్నాయి కదా. దీనివల్ల చాలా భయాందోళనలు ఉన్నాయి ప్రజల్లో. సో దీని గురించి మీరు ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఏమి ఇస్తారు? అంటే ఇందువల్ల వస్తుంది అనుకుంటున్నారు ఇది? ఈ కౌంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇస్ ఇంక్రీజింగ్ అని. ఎస్, ఐ అగ్రీ అండి. నంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ అదేదో మనం భయాందోళన చెందాల్సిన అవసరం అని లేదు. టెస్ట్లు కానీ ఎక్కువ చేస్తున్నారండి. వాళ్ళకి ఆ సిస్టంలో ఒక ఆర్గనైజ్డ్ సిస్టమ్ చేయడానికి వాళ్ళకి కొంత టైం పట్టింది. సో ఇప్పుడు దే హ్యావ్ దేర్ ఓన్ సిస్టమ్ ఆఫ్ టెస్టింగ్. సో ఆ టెస్టింగ్ విధానం మారింది కాబట్టి నంబర్ ఆఫ్ కేసెస్ కానీ వస్తున్నాయి. అదే కాకుండా మరి ప్రజలు కానీ కొంచెం ఇంకా సీరియస్ గా తీసుకోవట్లేదు. సో ఆ సీరియస్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. సో ఎవరికి వచ్చేసింది మనకు వస్తుంది అనే ఆ భయం కింద మనకి రాకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అయితే మామూలుగా మా దగ్గరకు వచ్చే కేసెస్లో ఎస్పెషల్గా మా కంపెనీ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, మాకు శాలరీస్ రావట్లేదు, ఏమైనా చేయగలుగుతారా, ఇలాంటివి వస్తున్నాయి. అంటే ఇప్పుడు కంపెనీస్ ఆల్మోస్ట్ వర్క్ ఆగిపోయినందువల్ల వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఇబ్బందులు పడడం. సో దానివల్ల అడుగుతున్నారు. కొంతమంది లాక్డౌన్ ఉన్న ఏరియా నుంచి వస్తున్నారు. కొన్ని కేసెస్ లాక్డౌన్ అవతల ఉన్న అంటే దోహాలో ఉన్న కేసెస్ కూడా వస్తున్నాయి. సో దీనిలో ఏ విధంగా మీరు ఐసీబీఎఫ్ నుంచి హెల్ప్ చేయగలుగుతారు ఇలాంటి కేసెస్? ఓకే, గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే మన 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 తెలుగు కమ్యూనిటీలో బిగ్గెస్ట్ పర్సంటేజ్ వచ్చేసి లేబరేనండి. ఓకే. సో ఆ లేబర్ ఇష్యూస్ కి 92727 అనే దానికి ఎస్ఎంఎస్ ఇవ్వచ్చండి. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ 92727. సో ఈ నంబర్కి ఎస్ఎంఎస్ ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత దానిలో ఏం మెన్షన్ చేయాలి అంటే మన క్యూఐడి నంబర్ అండి, మన ఖతార్ ఐడి నంబర్ ఉంటుంది కదా, మన ఆర్పి నంబరు. సో ఆ ఆర్పి నంబర్కి ముందు 5 అనే నంబర్ యాడ్ చేసి వాళ్ళకి 92727 అనే నంబర్కి ఎస్ఎంఎస్ చేస్తే దే విల్ టేకప్ యువర్ ఇష్యూనండి.
ఓకే. లేదా ఇంకొక విధానం వచ్చేసి మనం ఇండియన్ ఎంబసీని అప్రోచ్ చేయొచ్చండి. ఇండియన్ ఎంబసీ హెల్ప్ లైన్ నంబర్స్ ఉన్నాయి. అది మన ప్రేమ్ కుమార్ గారు దాంట్లో అప్డేట్ చేస్తుంటారు. అదే కాక ఐల్ జస్ట్ రీడ్ అవుట్ ద నంబర్స్ అండి. 44255747, 55667569. మన ఇండియన్ ఎంబసీ లేబర్ ఆఫీసర్ వచ్చేసి మిస్టర్ ధీరజ్ కుమార్, అతని కానీ మీరు అప్రోచ్ అవ్వచ్చండి. దానికి వచ్చేసేసి 50411241 50411241. సో ఇది మన లేబర్ ఆఫీసర్ గారిది మన ఇండియన్ ఎంబసీలో. సో దాని ద్వారా కానీ మీరు అప్రోచ్ అవ్వచ్చండి. ఓకే అండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ ఎక్కడికి వెళ్ళాలని తెలియకుండా ఉంటారు. సో వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉంటారు. వీ కెన్ అండర్స్టాండ్ దేర్ ప్రాబ్లమ్స్. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇప్పుడు దీనిలో ఇంకొకటి చిన్న యాడ్ చేయాలనుకుంటున్నానండి. ఈ లేబర్ ఇష్యూస్ దగ్గర వచ్చినప్పుడు అదే మన ICBF లో లేబర్ ఇన్ఛార్జ్ వచ్చేసి మిస్టర్ సంతోష్ అని, అతను తెలుగుగానే మాట్లాడతాడు. దో హీఈస్ ఏ మలయాళీ, బట్ స్టిల్ హీ కెన్ స్పీక్ తెలుగు అండి. సో అతని నంబర్ కానీ నేను రిపీట్ చేస్తాను. సో 70406468 70406468 మిస్టర్ సంతోష్ అండి. అతను లేబర్ ఇష్యూస్ డీల్ చేస్తాడు. సో అతనితో మీరు తెలుగులోనూ మాట్లాడవచ్చు. మీరు దానికి భాషా భేదం వస్తుంది, నా బహుశా నేను నా ప్రాబ్లమ్ని నేను అతనికి అండర్స్టాండ్ చేయించగలుగుతానా లేదా అని ఆలోచించక్కర్లేదు. ఓకే. సో మీరు అతన్ని అప్రోచ్ అవ్వచ్చు. అతనే NHRC నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దానిలోనూ మన ఇండియన్ రిప్రజెంటేటివ్ అండి అతను. సో రెండు విధాలుగాను మనకి హెల్ప్ చేస్తాడు. మనకి ఇక్కడ లేబర్ ఇష్యూస్ మన ఇండియన్ ఎంబసీ ద్వారాను హెల్ప్ చేయగలుగుతాడు, NHRC ద్వారా కానీ హెల్ప్ చేయగలుగుతారండి. అది మంచి విషయం చెప్పారు. రెండవది, ఇప్పుడు మన దగ్గరికి చాలా మంది జనాలు ఎట్లా వస్తారంటే వర్క్ వీసాలో వస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే విజిట్ వీసాలో వచ్చేస్తున్నారు, ఆన్ అరైవల్లో వచ్చేస్తారు. కొంతమంది ఏజెంట్స్ కూడా మోసం చేస్తుంటారు, వచ్చేస్తారు, ఏదో జాబ్ ఉందని చెప్పి వచ్చేస్తారు. ఇప్పుడు ఈ క్రైసిస్ టైంలో వచ్చి ఇరుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. అంటే జాబ్ లేకుండా ఇటు వెళ్ళలేక ఇప్పుడు లాస్ట్ 1 month నుంచి ఇరుక్కుపోయి ఉన్నారు. సో వీళ్ళకి ఏ విధంగా మీరు సహాయ సహకారాన్ని అందిస్తున్నారు? అంటే ఇలాంటి కేసెస్ ఏమైనా వచ్చి ఉన్నాయా మీ దగ్గరికి? ఇప్పుడు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తానండి, అందరూ జాగ్రత్తగా వినండి. విజిట్ వీసా, ఆన్ అరైవల్ వీసా మీద వచ్చిన వాళ్ళకి ఆటోమేటిక్ గా రెన్యువల్ అయిపోయిందండి. రెన్యువల్ అయిపోతుంది. కానీ విజిట్ వీసా, ఆన్ అరైవల్ వీసా మీద ఎవరైతే వచ్చింటారో వాళ్ళకి ఆటోమేటిక్ గా రెన్యూ అవుతుందండి. ఓకే. ఇంకొకటి బిజినెస్ వీసాలో వచ్చిన వాళ్ళు ఆటోమేటికలీ దే వుడ్ హ్యావ్ బుక్డ్ హోటల్ అండి. హోటల్ ఏదైనా బుక్ చేసుకునే వచ్చింటారు. సో ఇప్పుడు హోటల్ వాళ్ళు అప్లై చేస్తారు ఆ వీసా కోసం, ఆ ఎక్స్టెన్షన్ కోసం. కానీ అందరికీ ఇస్తున్నారు, ఎవరికి వాళ్ళు ఇవ్వట్లేదని చెప్పట్లేదు. ఎందుకంటే కంట్రీ అంతా లాక్డౌన్ అయిపోయింది, మనం ఇప్పుడు ఇండియా కానీ వెళ్ళలేము. సో ఆటోమేటికలీ రెన్యువల్ చేస్తున్నారు. ఓన్లీ థింగ్ ఈజ్ విజిట్ వీసాకి, ఆన్ అరైవల్ వీసాకి ఆటోమేటిక్ గా రెన్యువల్ అయిపోతుంది. కానీ బిజినెస్ వీసాకి మాత్రం హోటల్ రెన్యువల్ చేస్తుందండి. లేదా బయట నుంచి వచ్చింటే తర్వాత వాళ్ళు బయట ఎక్కడైనా ఉన్నారనుకోండి, ఏ బెడ్ స్పేస్ అని అలా అని, కానీ వచ్చినప్పుడు వాళ్ళు ఏ హోటల్కి అయితే బుక్ చేసుకొని వచ్చింటారు, టికెట్ బుక్ చేసుకొని, సో అదే హోటల్ని సంప్రదిస్తే వాళ్ళ హెల్ప్ దొరుకుతుందండి. తర్వాత ఇంకొకటి వచ్చేసి టూరిస్ట్ వీసానండి. టూరిస్ట్ వీసా మీద వచ్చిన వాళ్ళకి కానీ హోటలే చెయ్యాలండి. ఒక కాల్ వస్తుందండి, కాల్ తీసుకొని అంటే. హలో, ఎవరండి? నమస్తే అండి. స్పీకర్ పెట్టండి. మీ పేరు ఏంటండి? హరీష్ అండి. హరీష్, ఓకే చెప్పండి. మేము వచ్చి ఆల్రెడీ 8 months అయిపోయింది మేడం. ఓకే. అంటే నెక్స్ట్ మంత్ మరి వీసా రెన్యువల్ ఉంది మేడం. కంపెనీ వీసా నచ్చిన బిజినెస్ వీసా మరి. ఓకే. మీరు అప్రోచ్ అయ్యారా అండి మీ కంపెనీతో ఇట్లా మాది? మేడం మీ కంపెనీ నుంచి మరి సనే 11 లో ఉందండి క్యాంపు. ఓకే. ఓకే. అంటే
మొత్తం మేము బుకేలో ఉన్నాం, కానీ మా సన్నయ్య క్యాంప్ అక్కడ ఉంది కాబట్టి కానీ మాది హాలిడే మొత్తం కరోనా. అంటే నేను అడిగేది ఏమంటే, ఇప్పుడు మీ కంపెనీ మీకు హెల్ప్ చేస్తుందా లేదా వీసా రెన్యూ చేయడానికి? వీసా రెన్యువల్ చేస్తారు మేడం, చేస్తారు నెక్స్ట్ మంత్ చేస్తారేమో. ఓకే, మీకే ఏమి ఇబ్బంది ఉందో చెప్పండి. మేడం ఇప్పుడు మీ ఇబ్బంది ఏంటండి? అయితే సాలరీ ఇస్తలేరు, 40 days అయిపోయింది. ఓకే ఓకే. నేను ఇప్పుడు నేను మీకు నంబర్లు చెప్పాను చూడండి, దానిలో 92727 అనేసి. సో ఆ నంబర్ కన్నా అప్రోచ్ అవ్వచ్చండి. లేదంటే ఇప్పుడు నేను మరి ఎంబసీలో లేబర్ ఆఫీసర్ నంబర్ గానీ ఒకసారి చెప్పాను, ఆ నంబర్ కి అప్రోచ్ అవ్వచ్చు. లేదా ఐసిబిఎఫ్ లో మిస్టర్ సంతోష్ అని లేబర్ ఇన్ఛార్జ్, అతని నంబరు చెప్పాను, అతనన్నా అప్రోచ్ అవ్వండి. ఓకే, అయితే ఇప్పుడు కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుందా? కంపెనీ ఇష్టం మేడం మీకు సాలరీ ఇష్యూ? లేదండి, కంపెనీ కంపల్సరీ సాలరీ ఇవ్వాల్సిందే, పే చేయాల్సిందే. అదే నేను చెప్పాను కదండి, మీరు ఫస్ట్ భయపడకండి. ఓకే, మనం మిమ్మల్ని తీసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ అది కంపెనీ డ్యూటీ మీకు సాలరీ ఇవ్వడం. ఓకే, సో నేను చెప్పాను కదా, ఈ 3 విధాల్లో ఏ విధంగా అప్రోచ్ అవ్వండి. ఓకే, సో తర్వాత నా హెల్ప్ ఎప్పుడు ఉంటుంది మీకు. ఓకే, సో మీరు ఎప్పుడన్నా అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనండి. ఓకే అండి, ఇంకా వేరే కాల్స్ వస్తున్నాయి. ఇంకా ఇంటికి వెళ్ళాలంటే ఎట్లా మేడం? ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇంటికి వెళ్ళగలుగుతామా? వేరే కాల్స్ వస్తున్నాయి. ఇంటికి వెళ్ళొచ్చమ్మా, ఒకసారి ఓపెన్ అయ్యి నార్మల్ గా ఉంటే మాత్రం వెళ్ళొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. హలో, మీరు కొంచెం మ్యూట్ చేయండి బాబు, మీ ఫేస్బుక్ లైవ్ మ్యూట్ చేయండి, రీసౌండ్ వస్తుంది. అది మ్యూట్ చేయండి, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే అమ్మా, నీ పేరేంటమ్మా? నా పేరు ధర్మేందర్ మేడం. ధర్మేందర్, ఓకే. అయితే మా ఫ్రెండ్ వెకేషన్ పోయింది మేడం, లాస్ట్ మంత్ తన ఐడి కార్డు కూడా అయిపోయింది డేట్ లో. అయితే లాక్డౌన్ తర్వాత రావాలని అనుకుంటుండే, ఎట్లా మేడం? అతనికి ఏదైనా సజెషన్ చేస్తారా మేడం? అంటే అతనికి జాబ్ ఉందా లేదా? జాబ్ ఉంది, వెకేషన్ దానికేం భయపడాల్సిన అవసరం లేదమ్మా, కంపెనీ రెన్యూ చేస్తుంది. చేస్తుంది, దానికేం భయపడాల్సిన అవసరం లేదు. ఖతార్ గవర్నమెంట్ ప్రకారం కార్డ్ ఎక్స్పైర్ అయినా రావచ్చు, కార్డ్ ఎక్స్పైర్ అయినా 3 నెలల వరకు రావచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకో కాల్ వస్తుంది. నమస్తే. నమస్తే అండి. మేడం గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే మేడం. నమస్తే అమ్మా, నీ పేరేంటమ్మా? మేడం నా పేరు రవి, బలస్టు రవి. రవి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. ఎక్కడి నుంచి? నేను ఖత్తర్లో ఉన్నా మేడం. ఇక్కడ మీది ఏ ఊరమ్మా ఇండియాలో? అదే మా ఊర్లో ఇండియాలో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు నిర్మల్ వచ్చింది, నిర్మల్ డిస్ట్రిక్ట్ ఖానాపూర్ మండలం. ఓకే, చాలే. చెప్పు, నీ ప్రాబ్లం ఏం చెప్పమ్మా? ఇప్పుడు ఇక్కడ ఖత్తర్లో చాలా మందికి కరోనా వచ్చిందని చెప్పి న్యూస్ వస్తుంది కదా మేడం. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఇక్కడ నుంచి ఫ్లైట్ ఎప్పుడు చాలా అవుతుంది, మళ్ళీ ఇండియాకి ఎప్పుడు తీసుకుంటుంది మన గవర్నమెంట్? ఇది మన చేతుల్లో లేదు, ఇండియా పూర్తిగా లాక్డౌన్ ఉంది, అది తెలుసు కదా. అవును. ఓకే, సో ఇండియాలో ఓపెన్ అయ్యేంత వరకు ఏ ఫ్లైట్లు వెళ్ళలేదు. ఇప్పుడు మనకి న్యూస్ లో వినడం ప్రకారం వచ్చేసేసి May 3rd కానీ May 7th కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఏవి ఓపెన్ అవ్వవు. ఫస్ట్ వాళ్ళు కానీ ఇండియాలో బస్సులు, ట్రైన్లు అవి ఫస్ట్ ఓపెన్ చేసుకుంటారు కదా, అవి ఓపెన్ చేసిన తర్వాతనే మనకి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఓపెన్ అవుతాయి. ప్లస్ ఎయిర్లైన్లు కాదమ్మా ఇవి డిసైడ్ చేసేది, ఇవి కంట్రీలు, సివిల్ ఏవియేషన్లు వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎప్పుడు ఫ్లైట్స్ ఎగరొచ్చు అనేసి. ఓకే, ఇంకొన్ని ఏంటంటే ఇప్పుడు ఇవాళ చెప్తా అన్నారు, మరి May 30 వరకు ఇండియాలో లాక్డౌన్ అని చెప్తున్నారు, నిజమే కదా? అదే ఫస్ట్ నేను అదే చెప్పాను, వదంతులు నమ్మకండి. మనకి ఏది కనిపించి ఏది అఫీషియల్ గా వస్తే అవి మాత్రమే వినండి. ఎవరెవరో చెప్పింది, ఏయో వీడియోల్లో చెప్పింది, పక్కింటోడు, ఎదురింటోడు, ఎదురుమోడు చెప్పినవన్నీ వినకండి. ఓకే, వదంతులు నమ్మకండి. ఓకే, కరోనా ఇప్పుడు అంటే లాక్డౌన్ ఎప్పటిదాకా పొడిగిస్తారన్నది మాత్రం అది మనకి అది ఇండియాలో ఎంతవరకు పొడిగిస్తారా, ఇండియాలో అది మనకి మనం డిసైడ్ చేయలేం కదమ్మా. గవర్నమెంట్ డైరెక్షన్ ప్రకారం చూసుకోవాలి. ఓకే.
ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రైట్. ఓకే, చాలా మంది కాల్ చేశారు కానీ మధ్యలో చేస్తున్నారు. మిస్ అయిపోతుంది. అయితే ఇప్పుడు వేరే వాళ్ళు కాల్ చేస్తున్నారు. వాళ్ళు అడుగుతున్నట్టుగా కూడా ట్రావెలింగ్ టు ఇండియా అనేది కొంతమంది ఏమవుతుందంటే వెబ్సైట్స్ లో వాళ్ళకి టికెట్స్ బుకింగ్ అని మొదలు పెట్టేసరికి జనాల్లో ఒక క్యూరియాసిటీ అయిపోయింది. కొంతమంది ఎవరైతే తొందరగా వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు వెళ్ళాలా అని ఒక డౌట్ వస్తుంది మేడం, అదొకటి ఉంది. అందువల్ల ఈ క్వశ్చన్ వస్తున్నట్టున్నది. బట్ ఈ వెబ్సైట్స్ లో ఓపెన్ చేయడం ఒకటి ఇబ్బంది అయిపోయినది. రెండవది మనము ఐసిబిఎఫ్ మీరు నుంచి ట్రావెలింగ్ మాత్రము ఇప్పుడు బుక్ చేసుకోకండి. నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటి అంటే మీరు బుక్ చేసుకోకండి. ఎందుకంటే మోస్ట్ ప్రాబబ్లీ అవి మనకి రీఎంబర్స్ ఇస్తారో లేదో తెలియదండి ఎయిర్లైన్స్. ఓకే, సో తర్వాత మాక్సిమం పోస్ట్ పోనే చేస్తారు, రీస్కెడ్యూలే చేస్తారు. అంటే మీరు ఇప్పుడు ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అనుకోండి, వాళ్ళు ఏ నెల తర్వాత ఇస్తారు మనకి టైము. ఓకే, సో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటి అంటే అన్లెస్ అంటిల్ మనకి ఆరోగ్యము అట్లాంటిది ఏదైనా ఇష్యూ లేకపోతే బెటర్ అవాయిడ్ అండి. ఇన్నేండ్లే ఉంటారంట, ఇన్ని నెలలే ఉంటారంట, ఇంకొక నెల 2 నెలలకి మీరు ఆత్రపడకండి పోవడానికి. ఇంకో కాల్ వచ్చిందండి. హలో హలో, నమస్తే అండి. నా పేరు ప్రవీణ్. చెప్పండి చెప్పండి. అన్న లైన్ లో ఉన్నారా మీరు? లైవ్ లో ఉన్నారు చెప్పమ్మా, మేడం కూడా ఉన్నారు, లైవ్ లో ఉన్నారు. ఓకే ఓకే. అయితే ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అడిగి ఏంటంటే ఇప్పుడు మన దుబాయ్ నుంచి కానీ మన ఖత్తర్ నుంచి కానీ కువైట్ నుంచి కానీ అందరు ఏం చెప్తారంటే ప్రతి ఒక్క కంట్రీ నుంచి ఆల్రెడీ ప్రతి ఒక్కరు పంపిస్తారట ఈ లాక్డౌన్ ఓపెన్ కాగానే. సో మన పరిస్థితి ఏంటి ప్రతి ఒక్కరు డౌట్ వస్తున్నారు. అంటే సిచ్యువేషన్ ఏంటి అంటే మీరు అనేది ఊరికి అందరినీ పంపించేస్తారనా లేకపోతే ఎలా? లేదు అంటే సిచ్యువేషన్ ప్రతి ఒక్కరు ఇప్పుడు డైలీ ఈ కరోనా అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మన సిచ్యువేషన్ అది మన ఇండియా అన్నది ఈ సిచ్యువేషన్ ఏంటి, మరి పంపించగలుగుతారా పంపిస్తారా అసలు ఏంటి అనేది అంటే అడుగుతున్నాం. అంటే దాని గురించి సిచ్యువేషన్ ఏంటి అంటే మీ ఉద్దేశం ఇప్పుడు కరోనా పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం దుబాయ్ లో న్యూస్ చూస్తున్నామా, దాన్ని బట్టి అంటున్నారా? సో ఇక్కడ కంపెనీ కూడా మాకు చాలా మంది అడుగుతారు. ఓకే ఓకే. మనము అదే చెప్పాను కదా, వదంతులు నమ్మకూడదు. ఇప్పుడు కంట్రీ ఈ ఖతార్ వాళ్ళు ఎవ్వరు మనల్ని ఫోర్స్ గా పంపించట్లేదండి. ప్లస్ కొన్ని సంఘటనలు జరిగాయి ఎక్కడైతే మనం వాళ్ళ మాట వినకుండా రోడ్లలో గుంపులుగా తిరిగి బయటకు వెళ్ళి క్రికెట్ ఆడడం, ఫుట్బాల్ ఆడడం అవన్నీ చేస్తున్నారు. వాళ్ళని మాత్రం చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నారు. మనమందుకు మనం నీట్ గా మనం లాక్డౌన్ రూల్స్ మనం ఫాలో చేస్తుంటే ఎవ్వరు ఏం చెయ్యట్లేదండి. నేను అదే చెప్పాను కదా, ఫస్ట్ ఇప్పుడు మనం సిన్సియర్ గా మనం క్లీన్ గా ఉండడం, అవి ఫాలో చేయడం ఇంపార్టెంట్ అండి. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. ఇవన్నీ వేస్ట్ అనవచ్చు. అంటే అసలు ఎవరు మన ఈ లాక్డౌన్ ఓపెన్ కాదని ఎవరు పోయి అవసరం లేదన్నమాట. ఎవ్వరు అవసరం లేదండి, ఎవ్వరు అవసరం లేదు. ప్రతి ఒక్కరు వాళ్ళు కూడా అడుగుతారు కాబట్టి అవును ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మనం కూడా మీరు లేదండి. మన ఇండియన్ ఎంబసీ అయితే అట్లాంటి ఇన్ఫర్మేషన్ కి ఏం రాలేదండి. మినిస్ట్రీ అంటే మన ఖతార్ గవర్నమెంట్ మన ఇండియన్ ఎంబసీకి అట్లాంటి రిక్వెస్ట్ ఏం పంపలేదు. మీ వాళ్ళని అందరినీ పంపించేస్తామనో మీ లేబర్ ని పంపిస్తామనో అట్లాంటివి ఏవి రాలేదండి. అది అంత అష్యూరిటీ అయితే నేను ఇవ్వగలుగుతాను. అవన్నీ వదంతులేనండి. చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు వెళ్ళకపోవడం వల్ల ఇప్పుడు చాలా మంది ఇప్పుడు లోపల ప్రతి ఒక్కరు లాక్డౌన్ ఇక్కడ కూడా కొన్ని ఏరియాస్ అన్నయ్య కానీ సో ఏదైనా కానీ కొన్ని ఏరియాలు లాక్డౌన్ చేయడం వల్ల సో ఎవరు చెప్పలేని పరిస్థితి వల్ల అదేనమ్మా. ఇప్పుడు దీనికి ఇంకోటి నేను యాడ్ చేస్తాను. నువ్వు లాక్డౌన్ ఏరియా అంటున్నావు కదా, మా ఐసిబిఎఫ్ హెల్ప్ లైన్ నంబర్లు ఉన్నాయి చూడమ్మా. దానిలో నేను ఇప్పుడు ఒక నంబర్ గానీ చెప్తాను. 77384933 77 38 49 33 ఈ నంబర్ కాల్ చేయండి. ఇది ఐసిబిఎఫ్ హెల్ప్ లైన్ నంబర్లు. మీకు ఫుడ్ రిక్వైర్మెంట్ కానీ ఏదైనా మెడిసిన్ రిక్వైర్మెంట్, ఏదైనా మీరు ఎమర్జెన్సీగా మీరు ఏదైనా రోజు వేసుకునే ఏదైనా మెడిసిన్లు ఉంటే ఆ మెడిసిన్కి ఏదైనా కావాలన్నా మీరు దీనికి రిక్వెస్ట్ పంపించండి. సో మీకు డెలివరీ చేయబడుతుంది. ఓకే, కానీ మీరు ఇచ్చేటప్పుడు ప్రాపర్ గా ప్లస్ ఇక్కడ ఈ ఫోన్ నంబర్ ఎత్తే ఆమె వచ్చేసి తెలుగు ఆమెనే. సో మీరు హాయిగా తెలుగులో మాట్లాడొచ్చు. ఓకే, మీకు రెస్పాండ్ రాకపోతే అక్కడి నుంచి మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. ఓకే ప్రవీణ్ గారు, వేరే కాల్ వస్తుంది.
बोलिए बाबूजी. गुड गुड. वो చెప్పండి, ఒక మెసేజ్ చెప్పించండి. बाबूजी मैं बस आपको 10 मिनट में कॉल करूँगी थोड़ा सा. ओके. और नहीं वो फेसबुक लाइव हो रहा है. बात कर सकते हो, యూ కెన్ గివ్ ద చెప్పండి మెసేజ్. ఆయన. మెసేజ్ ఇప్పించండి. हाँ बाबूजी बाबूजी. మెసేజ్ ఇప్పించండి, బెటర్ కదా. ఏమని ఐసీబీఎఫ్ ప్రెసిడెంట్ సంతోషం తీసుకొచ్చి ఒకసారి చెప్పించు. అవునా? చెప్పండి, బెటర్. ఇట్ విల్ బి గుడ్ ఫర్ ద వ్యూయర్స్ ఆల్సో. టైం ఉంటే సంతోషం తెచ్చండి. ఇంకా ఇదే విధంగా మేడం, ఇప్పుడు మనము ముష్రిబ్ ఏరియాలో చాలా మంది మనకి కాంటాక్ట్ చేశారు, ఇబ్బందులు పడుతున్నామని. నేను ఇప్పుడు సంతోష్ గారిని లైవ్ లో తెస్తున్నానండి. అతను మన ఐసీబీఎఫ్ లేబర్ ఇన్ఛార్జ్ అండి. అతను జస్ట్ ఒక మీకు ఒక ఇన్ఫర్మేషన్ లాంటివి చెప్తారు. సంతోష్ గారు చెప్పండి. మీరు జస్ట్ ఒకసారి మా వాళ్ళకి కొంచెం ఒక అష్యూరిటీ ఇస్తారా, లేబర్ ఇష్యూస్ అలాంటిది ఏదైనా వస్తే ఏం చేయాలి అనేసి. ఓకే, ఇప్పుడు ఏం క్వశ్చన్ ఏంటి వాళ్ళకేంటి? అదే ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే శాలరీలు ఇస్తారో లేదో తెలియదు, ఎందుకంటే కంపెనీలు చాలా మూతపడ్డాయి కాబట్టి వాళ్ళకి ఇప్పుడు పని లేదు కాబట్టి శాలరీలు ఇస్తారో లేదో తెలియదు మేడం అంటున్నారు. లేదు, పని ఉన్నా లేనా కంపల్సరీగా శాలరీలు ఇవ్వాలని గవర్నమెంట్ ఆర్డర్ ఉంది. సో అందువలన వాళ్ళకి శాలరీ 100% ఇవ్వాలి. కానీ ఒక ఎంప్లాయర్ రిలేషన్ తో వాళ్ళ ఒక ఇదిలో ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఏం చెప్తున్నారంటే మేము సగం ఇస్తాం, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోమంటే ఇప్పుడు అది వాళ్ళ కనెక్షన్, వాళ్ళ ఇద్దరిలో ఒక అండర్స్టాండింగ్ అనమాట. ఆ అండర్స్టాండింగ్ లోనే అది నడుస్తుంది. సో అందువలన మనం శాలరీ 100% రావాలి, వస్తుంది, 100% వస్తుంది, దాంట్లో డౌట్ లేవు. రాకపోతే వాళ్ళు డైరెక్ట్ గా 927927 అనే నంబర్ కి వాళ్ళు SMS పంపించవచ్చు. నేను చెప్పాను కదా, 5 ప్లస్ QID కి ముందు 5 డిజిట్ యాడ్ చేసి అదే QID యాడ్ చేసుకొని వాళ్ళకి ప్రాబ్లం నాట్ గివింగ్ సాలరీ అని వాళ్ళ కంపెనీ పేరు, సిఆర్ నంబర్ ఉంటే కంపెనీ సిఆర్ నంబరు, కంపెనీ ఓనర్ నంబర్, ఎవరు మేనేజర్ వాళ్ళ నంబర్ ఏదైనా ఉంటే అది కూడా యాడ్ చేసుకొని పంపిస్తే వాళ్ళకి ఇంకా ఈజీగా వాళ్ళు ట్రాక్ చేసుకుంటారు. ఓకే, థ్యాంక్స్ అండి సంతోష్ గారు మీ ఇన్ఫర్మేషన్. మరి మేము మీకు ఇంకోసారి కాల్ లోకి వస్తాము. నమస్తే అండి. చెప్పమ్మా, నీ పేరేంటమ్మా? నీ పేరు, నీ ఇండియాలో నీ ప్లేస్. నా పేరు పవన్. ఓకే, ఇండియాలో జగిత్యాల డిస్ట్రిక్ట్ కట్లాపూర్ మండల్. ఓకే 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 చెప్పమ్మా. మేడం ఇదే ఇక్కడ మేము కూడా చాలా ఉన్నాం, ఈ లాక్డౌన్ నుంచి నడుస్తుంది కదా, ఇప్పుడు దానివల్ల ఇంటికి పోయే అవకాశం ఏమన్నా? ఇంటికి పోయే అవకాశం అయితే ఇప్పుడు లేదమ్మా. నీకు ఇప్పుడు తినడానికి తిండి అది దొరుకుతుందా లేదా? తిండి మొత్తం మంచిగా ఉన్నాయి కానీ కొంచెం భయం ఉన్నది, జనం పెరిగిపోతుంది. నువ్వు అసలు ఫస్ట్ బయట తిరగకు. కంపెనీ అదే మరి బయట తిరగద్దండి, కొంచెం క్లీన్ గా ఉండండి, అంతా మాస్క్ వేసుకోవడం అవన్నీ చేయండి. అంతా కూల్ డౌన్ అయిన తర్వాత వెళ్ళొచ్చమ్మా, నువ్వేం భయపడద్దు. అందరూ వెళ్ళాలి, అందరికి ఇండియాకి ఒక్కసారైనా వెళ్ళి రావాలనే ఉంది. చాలా మందికి చాలా ఎమర్జెన్సీ కేసులు ఉన్నాయి, తల్లిదండ్రులు చనిపోవడమనో లేదంటే పిల్లలు అట్లా చనిపోవడం అట్లా చాలా మందికి అవుతూ ఉంది. సో ఎవ్వరూ పోనీకి లేదు ఇండియాలో మనకి, యాజ్ లాంగ్ యాజ్ అది ఇంటర్నేషనల్ కి ఓపెన్ అవ్వకపోతే ఎవ్వరు ఇక్కడి నుంచి వదలనీకి లేదమ్మా. కానీ భయపడదు. నీకు తిండికి ఏమైనా ప్రాబ్లం వస్తే మాత్రం ఐసీబీఎఫ్ హెల్ప్ లైన్ కి కాల్ చేయమ్మా. భయపడొద్దు, గవర్నమెంట్ ఇంకొక కాల్ వస్తుంది. భయపడొద్దు. ఓకే, థ్యాంక్ యూ అండి. హలో, థ్యాంక్ యూ. హలో మేడం, పేరేంటమ్మా? నా పేరు సురేష్ మేడం. సురేష్, ఓకే. ఎక్కడమ్మా మీది ఇండియాలో? కామారెడ్డి డిస్ట్రిక్ట్ బాగేపల్లి మేడం. ఓకే చెప్పమ్మా, నీ ప్రాబ్లం ఏమ్మా? మేడం నేను ఇక్కడ 4 months అయితే నేను వచ్చి వర్క్ వీసా మీద వచ్చినండి. వర్క్ చేద్దామని ఒక 2 months వర్క్ చేశాను, బాగానే ఉంది. లాస్ట్ 3 months వీసాకు మళ్ళీ రెన్యువల్ చేసుకునేకి అమౌంట్ పే చేసినాక ఇట్లా కరోనా ప్రాబ్లం వల్ల ఇప్పుడు 1 month అవుతుంది మేడం, పని లేదు. ఓకే, నీకు ఇప్పుడు మరి నీకు ఐడి వచ్చిందా లేదా?
మేడం నీకు ఈ ఖతర్ ఐడి వచ్చిందా లేదా? మాస్క్ అందరు చెప్తున్నారు వాయిస్ వినిపిస్తుందా? comments లో. నీకు ఐడి వచ్చిందా లేదా అమ్మా? హలో, మీకు ఖతర్ ఐడి ఉందా బాబు? ఖత్తర్ ఐడి లేదు సార్. ఇక్కడ నేను Okay. వర్క్ విధంగానే వచ్చిన. ఓకే. సో అయితే ఇప్పుడు ఇప్పుడు మీకు ఏమి ఇబ్బంది ఉంది? ఏమైనా అకామిడేషన్ లో ఇబ్బంది ఉందా? ఫుడ్ లో ప్రాబ్లం ఉందా? ఇప్పుడు ఎందుకంటే మనం మెయిన్ మన నెసెసిటీ తీర్చాలి. ఈ క్రైసిస్ లో జాబ్ గురించి కాదు, కానీ ఇప్పుడు మనం ఉన్న దగ్గర అన్నం తినగలగాలి, ఉండగలగాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో అదే సార్, ఇప్పుడు నేను ఉండడానికి ఉన్న అమౌంట్ నేను పే చేసుకున్నా. నా దగ్గర ఇప్పుడు అమౌంట్ లేదు. ఇప్పుడు ఈ మంత్ నేను రెంట్ కట్టేసినా కానీ నెక్స్ట్ మంత్ పే చేయాలంటే ఇబ్బంది అవుతుంది సార్. నా దగ్గర అమౌంట్ లేదు, వర్క్ లేదు. ఓకే. నేను మన తెలుగు అసోసియేషన్లు చాలా ఉన్నాయి కదమ్మా, వాళ్ళు ఏదో విధంగా నీకు హెల్ప్ చేస్తారులే. రెంట్కి దానికి తిండికి మాత్రం నువ్వు ఐసీబీఎఫ్ హెల్ప్ లైన్ కాల్ చేసి నువ్వు ఫుడ్ కిట్ అంతా తెప్పించుకోవచ్చమ్మా. ఓకే. ప్లస్ నీ రెంట్ ఏదైనా చాలా ప్రాబ్లం ఉంటే నువ్వు నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టు. వీ విల్ ఆల్సో ట్రై టు డూ ఇట్. అండ్ మన తెలుగు అసోసియేషన్లు ఉన్నాయి కదా, వాళ్ళు కానీ వాళ్ళ వంతు వాళ్ళు ట్రై చేస్తారు. ఓకే. మంత్ అయితే మేడం మంత్ అడ్జస్ట్ అయ్యేటట్టుంది కానీ నెక్స్ట్ మంత్ ఎలా అని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఫ్లైట్స్ ఓపెన్ ఉంటే ఇండియాకి వెళ్ళిపోవచ్చు మేడం. లేకపోతే ఫ్లైట్స్ ఓపెన్ లేదు కదా మేడం. అంత లాంగ్ ఉండాలంటే చేతిలో వర్క్ లేదు, అమౌంట్ లేదు. కరెక్టే సురేష్ గారు. ఏం చేస్తామంటే ఇప్పుడు మన దగ్గర ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. తెలంగాణ గల్ఫ్ సమితి ఉంది, అట్లాగే జాగృతి ఉంది, తెలంగాణ ప్రజా సమితి ఉంది, తెలుగు కళావేదిక ఉంది, తెలుగు కళా సమితి ఉంది, ఆంధ్ర కళావేదిక ఉంది. సో మనం అందరం ఒకటే. సో ఎవరైనా మనము ముందుకు వచ్చి మనం సపోర్ట్ చేస్తాము. తప్పకుండా మీ నెంబర్ పేరు వేసుకున్నాను. సో డెఫినెట్లీ విల్ ట్రై టు డూ సంథింగ్ ఫర్ యూ. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. అదే లైవ్ లో ఉన్నారు కదా చెప్పండి. మీ పేరు ఏంటండి? నమస్తే మేడం, నా పేరు మంద భీమిరెడ్డి, నేను హైదరాబాద్ నుంచి. నమస్కారం సార్. చెప్పండి భీమిరెడ్డి గారు, బాగున్నారా అండి? బాగున్నాను మేడం. మీరు మంచి కార్యక్రమం అండి. ప్రేమ్ కుమార్ గారు మీకు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. నమస్తే. మీరు ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు. థ్యాంక్స్ అండి. వలస కార్మికులు తర్వాత ఇండియాలో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మీ ఫేస్బుక్ లైవ్ వల్ల ఒక భరోసా ఇవ్వడానికే సార్. ఎందుకంటే ధైర్యం ఇక్కడ Yes. ఇండియాలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు, భార్య పిల్లలు, బంధువులందరూ కూడా చాలా టెన్షన్ లో ఉన్నారు. మీరు మాట్లాడడం వల్ల ఏంటంటే అందరికీ ఒక ధైర్యం వస్తుంది. కరెక్ట్ నేను సార్. కూడా మా ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ దూరం తరఫున హైదరాబాద్ నుండి మీకు అభినందనలు తెలుపుతున్నాము. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అలాట్ అండి. చెప్పండి. మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే రజనీమూర్తి గారు, మీరు హెడ్ ఆఫ్ మెడికల్ అసిస్టెంట్ అండ్ డొమెస్టిక్ వర్కర్స్ వెల్ఫేర్ మీరు చూస్తున్నారు. చాలా ఇంపార్టెంట్. అవును. ఈ మెడికల్ అసిస్టెంట్స్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అయిపోయింది. ముఖ్యంగా మన కార్మికులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు సైకో సోషల్ హెల్త్ కౌన్సిలింగ్ లాంటిది అవసరము. ఇప్పుడు మీరు అదే చేస్తున్నారు. ఇప్పుడు దీని ద్వారా కౌన్సిలింగ్ చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. చాలా సంతోషం అండి. జస్ట్ మీకు చెప్పడం కోసం మీ గైడెన్స్ వల్లనే అన్ని ముందుకెళ్తుంటాయి సార్. ఇక్కడ కూడా మేము తప్పకుండా మీ ఇన్స్ట్రక్షన్స్ అన్ని వింటూ మీరు ఈ వర్డ్ స్ప్రెడ్ చేయండి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదనేసి. సో మీకు ఆల్వేస్ నేను అప్రోచబుల్ లో ఉంటాను. సో ఎనీ ఇష్యూస్ యూ కెన్ అప్రోచ్ అస్ అండి. లైక్ నిన్న మీరు ఆ డెడ్ బాడీ గురించి అడిగారు. సో ఐ సెండ్ యూ ద నంబర్ ఆల్సో. ఐఏఎస్ ఆఫీసర్, ఆంధ్రాలోకి వెళ్ళి ఒక ఐఏఎస్ ఆఫీసర్ హూ విల్ డీల్ విత్ ఆల్ దిస్ డెడ్ బాడీ మోటల్స్ అవన్నీ. సో ఎనీ టైమ్ ఐఎమ్ రెడీ టు డూ ఇట్ అండి. థ్యాంక్ యూ అండి. మీరు ఇచ్చిన నెంబర్ అవన్నీ కూడా నేను ఫాలో అప్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇండియా నుంచి కోసము. అదే ఆమె మమ్మీ సుగుణమ్మ అని కతార్ నుంచి బాడీ పంపిస్తున్నారు. ఏదో సూర్యప్రకాష్ గారు కలిసి. ఇక్కడ లోకల్ ఈవెంట్స్ అన్ని కూడా మేము ప్లాన్ చేస్తాం. ఏమైనా లోకల్ హెల్ప్ కావాలంటే మనం తెలంగాణ గల్ఫ్ సమితి నుంచి చేసి పెడతాం సార్. అంటే మూవ్మెంట్ పోవడము రావడము, ఏదైనా హెల్ప్ మన మేడం గారి సపోర్ట్ తోటి హాస్పిటల్కి వెళ్ళడము, అక్కడ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడం అని ఉంటే మేము చేసి పెడతాం సార్ తప్పకుండా.
Thank you, sir. మీరు చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్ అండి, ఇండియా నుంచి మీరు కాల్ చేసి మమ్మల్ని ప్రేస్ చేసినందుకు. ఒక ధైర్యం భరోసా ఇవ్వాలి సార్. చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు మన కార్మికులు, అదొక అందుకనే ఈ కార్యక్రమం చేపట్టాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. చాలా పెద్ద మనిషి. నిజంగా. రెండవది మేడం, ఇప్పుడు మన రీసెంట్ గా ముషీబ్ లో చాలా మంది వచ్చారని తెలిసింది. సో దానికి మన ఐసిబిఎఫ్ నుంచి సపోర్ట్ చేశారు. సో ఇది లాక్డౌన్ అవతల ఉన్న ఏరియా, మీన్స్ దోహాలో ఉన్న ఏరియా. సో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ కంపెనీలో ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండడం, వాళ్ళు ఇక్కడ ఉండడం, సో ఇటువంటి ఇష్యూస్ వచ్చడం వల్ల వాళ్ళకి ఫుడ్ శాలరీస్ లేకపోవడం ఇలాంటివి వచ్చినాయి. సో ఒకటి మన కార్మికులందరికీ చెప్పేదంటే ధైర్యంగా ఉండండి. మనకు ఎటువంటి కష్టం వచ్చినా కానీ ఐసిబిఎఫ్ ఉంది, ఇండియన్ ఎంబసీ ఉంది. మన కుమరన్ సార్ కూడా చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు. మన ఐసిసి తరఫు నుంచి కూడా ఐసిబిఎఫ్ కాంబినేషన్. ఐ జస్ట్ వాంట్ టు యాడ్ విత్ దిస్ అండి, మీరు కుమరన్ సార్ పేరు తీయవడం వలన అతను ప్రతి ఇష్యూని సీరియస్ గా తీసుకుంటారండి. ఇక్కడ అతను ఏది చూడడు, అది ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటకనా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అని ప్రతి ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకుంటారండి. సో ఎక్కడ ఏ ఇష్యూని నెగ్లెక్ట్ చేయడండి. చిన్న లేబర్ ఇష్యూని కానీ చాలా సీరియస్ గా తీసుకుంటాడు. దానికి కావాల్సిన గైడ్ లైన్స్ ఇస్తాడు, ఇన్స్ట్రక్షన్స్ చేస్తాడు, చాతనైనంత వరకు వెళ్తాడండి. తన ఫుల్ అప్రోచ్ అంతా ట్రై చేస్తాడు. ఓకే, సో మన ఇండియన్ ఎంబసీ ఇక్కడ మనకు చాలా హెల్ప్ చేస్తూ ఉంది. ఎవరో ఏదో చెప్తే గానీ నమ్మకండి, మన ఇండియన్ ఎంబసీ ఏది చేయట్లేదు, అది చాలా చేస్తున్నారండి వాళ్ళు. 24/7 హెల్ప్ లైన్లు ఉన్నాయి, ఇట్లాంటి అసోసియేషన్లు ఉన్నాయండి. మన ఐసిబిఎఫ్ 24/7 హెల్ప్ లైన్ ఉందండి. సో మేము కానీ ప్రతి ఇష్యూని సీరియస్ గా తీసుకుంటామండి. సో ఏం భయపడక్కర్లేదండి. ఓకే, ఇంకా కాలర్స్ ఎవరైనా ఉంటే చేయొచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. అదే మధ్యలో కొన్ని కాల్స్ మిస్ అయ్యాయి, బిజీ రావడం వల్ల, అంటే వేరే వాళ్ళు ఉండడం వల్ల మీ కాల్స్ తీసుకోలేకపోయాము. యూ కెన్ కాల్ us. అది కాకుండా రెండోది ఏంటంటే, నిన్న ఒక అబ్బాయి ఫోన్ చేశారు మన ఇండస్ట్రియల్ ఏరియాలో. తన ఫ్రెండ్స్ కొరకు, అంటే ఇక్కడ జాబ్ చేసేవాడంటే తన ఫ్రెండ్స్ కొరకు వెళ్ళిపోయి అక్కడ ఇచ్చుకోపోయాడు లాక్డౌన్ లో. సో అది మీరు సపోర్ట్ చేశారు, మీకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ మన తెలుగు వాళ్ళు అప్రోచబుల్, మన మేడం కూడా అప్రోచబుల్. సో హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. అక్కడ కూడా జ్యోతి మేడం గారు ఉంటారు, తను మార్నింగ్ పూట ఉంటారు అనుకుంటా. సో ఆ నెంబర్ లో కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, తెలుగులో మాట్లాడొచ్చు. సో తెలుగులో మనకు లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా లేదు. ఒక కాల్ వస్తుంది, తీసుకుందామండి. హలో, నమస్కారం సార్. నమస్తే అమ్మా, చెప్పమ్మా నీ పేరేమ్మా, నీ పేరు, ఊరు? నా పేరు రఘుకుమార్, కొరుట్ల. ఓకే, ఇప్పుడు ఖత్తర్ లో కేసెస్ రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతున్నాయి బాగా. మరి ఇక్కడ ఎటువంటి నిర్ణయం తీసుకుంటలేరు మనం, లాక్డౌన్ లాంటివి ఇట్లా. నీ ఇబ్బంది ఏంటమ్మా? మీకు ఏమి ఇబ్బంది చెప్పండి, మన ఐసిబిఎఫ్ నుంచి ఏం చేయగలుగుతామో చూద్దాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఇండియా వాళ్ళని పంపిస్తారు అని అంటున్నారు. ఐ థింక్ ఇది ఇంతకు ముందే మేడం గారు క్లారిఫై చేశారు, వదంతులు నమ్మొద్దు. మన ఖతార్ గవర్నమెంట్ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. ప్లీజ్ డోంట్ బిలీవ్ ఇన్ రూమర్స్. ఓకే, రూమర్స్, వదంతులు నమ్మొద్దు. బయట ఎక్కడో జరిగింది, ఏదో ఫేస్బుక్ లో వచ్చిందని చెప్పేసి నమ్మవద్దు. మన ఖతార్ లో ఎటువంటి న్యూస్ రాలేదు, అలాంటి రూమర్స్ కూడా లేవు ఖతార్ లో. ఖతార్ గవర్నమెంట్ అందరినీ టేక్ కేర్ చేస్తుందమ్మా. ఖతార్ చారిటీ వాళ్ళు కానీ మనకి తిండి సప్లై చేయడం అవన్నీ ఉన్నాయి. సో మీకు చాలా రకాలుగా ఉన్నాయి హెల్ప్ లైన్లు కానీ, చాలా అసోసియేషన్స్ ఉన్నాయి. సో మీకు హెల్ప్ కి ఏ తక్కువ లేదు. ఓన్లీ థింగ్ ఇస్ మీరు అప్రోచ్ అవ్వాలి. ప్లస్ మీరు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి. బయట తిరగడం కాకుండా క్లీన్ గా ఉండడము, మాస్కులు వేసుకోవడము, గుంపులుగా తిరగడం అవన్నీ చేయకండి. సో మీకు ఏం భయం లేదు, ఎవరిని పిలుచుకొని పోవట్లేదు, జబర్దస్తి ఎవరిని తోయట్లేదు ఇక్కడి నుంచి. అలాంటివి ఏమీ లేవండి. గవర్నమెంట్ నుంచి చాలా టేక్ కేర్ చేస్తున్నారు. మీకు తెలుసు, అంటే మన ఫ్రెండ్స్ ఉన్నారు ఇండస్ట్రియల్ ఏరియాలో, ఏ విధంగా వాళ్ళు టేక్ కేర్ చేస్తున్నారో మన ఫ్రెండ్స్ నుంచి అడిగి తెలుసుకోవచ్చు. దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ లాక్డౌన్ ఏరియా. ఓకే,
ఏమైనా Okay. ఏమైనా ఇబ్బందులు, సో రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు డిస్కస్ చేసిన పాయింట్స్ కాకుండా వేరే ఏదైనా పాయింట్స్ అడిగితే ఇంకా బాగుంటుంది. సో దట్ వేరే వాళ్ళకి కొంచెం క్లారిఫికేషన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. అందరికి రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇప్పుడు అడిగిన ఆన్సర్ చెప్పిన పాయింట్స్ కాకుండా ఇంకా ఏదైనా ఇష్యూస్, మీ పర్సనల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ తీసుకురండి. సో మేడం గారు తన ఎక్స్పీరియన్స్ తోటి తను ఏం చేయగలుగుతారో, లేకుంటే తన డిపార్ట్మెంట్లలో ఐసీబీఎఫ్లో ఉన్న వేరే వాళ్ళ డీటెయిల్స్ కానీ ఇవ్వడము, లేకుంటే వాళ్ళకి డైవర్ట్ చేయడము, సో ఆ విధంగా తను హెల్ప్ చేయగలుగుతారు. సో మీరు మీకు ఇప్పుడు వరకు డిస్కస్ చేసిన పాయింట్స్ కాకుండా వేరే ఏమన్నా ఉంటే ముందుకు తీసుకురండి. ఇప్పుడు దీనిలో మెడిసిన్ గురించి మాట్లాడదామండి. ఇప్పుడు కొంతమంది టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు ఉంటారు, అట్లాంటి టాబ్లెట్స్ రెగ్యులర్ గా. ఇప్పుడు మీకు హెల్త్ కార్డు ఉందనుకోండి, హెల్త్ కార్డు ఉన్నా లేదా ఎక్స్పైర్ అయినా హెచ్ఎంసి వాళ్ళు డైరెక్ట్ డోర్ డెలివరీ ఇస్తున్నారండి మెడిసిన్స్ కి. అది మన ప్రేమ్ కుమార్ గారు వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తారండి. అది ఆ నంబర్ లో కాల్ చేయండి. సో హెచ్ఎంసి వాళ్ళు డోర్ డెలివరీ చేస్తున్నారండి మెడిసిన్స్. ఓకే, బహుశా మీరు అనుకోవచ్చు నేను ఇండియాలో ఈ కంపెనీ మెడిసిన్ ఇలాంటి కాంబినేషన్ లో తీసుకుంటాను, ఇక్కడ మరి నాకు తెలియదు కదా అనేసి. సో వాళ్ళు ఆల్టర్నేట్ మెడిసిన్స్, ఖతర్ లో దొరికే ఆల్టర్నేట్ మెడిసిన్స్ మీకు డోర్ డెలివరీ చేస్తున్నారండి. ఇంకొక ఫోన్ కాల్ వస్తుందండి. హలో, నమస్కారం అండి. హలో, నమస్తే అమ్మా, నీ పేరేంటమ్మా? మేడం నమస్తే, నా పేరు సురేష్. సురేష్, ఏ ఊరమ్మా? జైత్యాల డిస్ట్రిక్ట్ మేడం. ఓకే ఓకే, చెప్పమ్మా. మేడం మాది ప్రీవిజల్ వచ్చినాము ఆధార్ మీద. సంవత్సరం అయిపోతుంది, ముగ్గురం ఉన్నాం. ఐడి కూడా ఎక్స్పైర్ అయిపోయింది. ఐడి అయ్యిందా ఒకసారి? ఇప్పుడు 3 నెలలు కూడా అయిపోయింది ఎక్స్ట్రా. ఓకే, అయితే ఇప్పుడు లాక్డౌన్ తరఫున ఇప్పుడు పన్ను దొరుకుతలేదు మేడం, బయటకు వెళ్తాను. ఇప్పుడు పన్ను చేసిన పైసలు కూడా రాలేవు, తింటాను కూడా మేడం. నువ్వు అది వెనకాల సౌండ్ తగ్గించమ్మా. వెనక అది మ్యూట్ చేయమ్మా, ఎందుకంటే అది రీసౌండ్ వస్తుంది. మేడం అయితే మేము రూమ్ లో ముగ్గురం ఉంటాం. ఓకే, నేను ఐసీబీఎఫ్ ది హెల్ప్ లైన్ చెప్పాను చూడమ్మా, 77384933. ఈ నంబర్ కాల్ చేసి మీరు ఎంతమంది ఉన్నారు, మీ ఐడీలు ఎక్స్పైర్ అయినా పర్వాలేదు, ఆ ఐడినే ఇవ్వండి. ఓకే, ఆ ఐడి నంబరే ఇవ్వండి, మీకు ఫుడ్ కిట్ డెలివరీ చేస్తారు. ఏ ఏరియాలో ఉంటారమ్మా మీరు? చెప్పండి మేడం నెంబరు. ఏ ఏరియాలో ఉంటారు మీరు? ఓకే 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 ఓకే, చెప్పండి మేడం నెంబర్ హెల్ప్ లైన్. 77384933. మార్నింగ్ చేయండి, అక్కడ మార్నింగ్ చెయ్యి, అక్కడ రిజిస్టర్ చేయమ్మా నీ కేసు. ఓకే, నీకు దొరుకుతుంది. ఇప్పుడు మన ఎందుకు వెళ్ళాలంటే మేడం ఎప్పుడు ఫ్లైట్ చాలా ఇప్పుడు లేదమ్మా, అది మనకు అందరికీ తెలుస్తుంది ఒకసారి ఓపెన్ అయితే. ప్లస్ నువ్వు ఇప్పుడు అంటే ఓపెన్ అయిన తర్వాత తక్షణమే వెళ్ళాలంటే చాలా ధరగానే ఉంటుంది. సో బెటర్ కొంచెం ఓపిక పట్టు. ఇప్పుడు ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. థ్యాంక్ యూ సురేష్ గారు. సో ఇప్పుడు కాల్ చూస్తుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది, ఎంతమంది ఎంత తొందరగా వెళ్దాము అన్నట్టుగా, అంటే అదొక ట్రాన్స్ లోకి వెళ్ళి ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో ఈ విధమైన కార్యక్రమం చేయడం వల్ల వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వడం అనేది మన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. సో అది కూడా మన తెలుగు ప్రతినిధి అయినటువంటి మీరు, తెలుగు రాష్ట్రాలు బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కార్మికులందరికీ మన లాంగ్వేజ్ లో తెలుగులో చెప్తే కొంచెం భరోసా ఇస్తుందనే ఒక మంచి ఉద్దేశంతో మనం ఈ దీంతో మీ అప్రోచ్ చాలా ఉంది కాబట్టి లేబర్ సైడ్ అది నేను ఇంకో చిన్న రిక్వెస్ట్ చేస్తానండి. బహుశా అది కోవిడ్ కి సంబంధించకపోవచ్చు. మీరు బ్రోకర్ని నమ్మకండి. మీరు ఈ మధ్యవర్తులు ఉంటారు కదా, ఈ ఫేక్ బ్రోకర్లు, వాళ్ళకి లక్షలు ఇచ్చి ఇక్కడికి రాకండి. ఇంకొకసారి చెప్తున్నాను, మధ్యలో బ్రోకర్లకి మీరు లక్షలు ఇచ్చి రాకండి. ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు కంపల్సరీ మిమ్మల్ని మోసం చేస్తారు. మరి ఇక్కడున్న వాళ్ళు అక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారో తెలీదు. నేను ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నాను, మధ్య బ్రోకర్ని నమ్మి రాకండి. కంపెనీలు రిజిస్టర్ అయిన కంపెనీల్లోనే జాబులు తీసుకొని రండి.
నాకు తెలిసినంత వరకు మీరు అలాంటి బ్రోకర్లకి లక్షలు ఇచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ మీరు కష్టాలు పడేదానికన్నా ఇండియాలో ₹1 తక్కువ వచ్చినా అక్కడ ఆనందంగా బతకగలుగుతారు. నాకు తెలిసినంత వరకు ఫ్యామిలీ ఎంతో ఉంటుంది. అది మన ఊరు, మన ప్లేసు, మన దేశం. అక్కడ ఇంకా మీ కంఫర్టబుల్ జోన్ లో ఉంటారు. సో మధ్యలో ఎవరిని నమ్మకండి. ఇంకో కాల్ వస్తుంది. కాల్ తీసుకుందామండి. హలో, హలో, పేరేంటమ్మా? నమస్తే అమ్మా. నమస్తే సార్. నమస్తే మేడం. నీ పేరేమ్మా? నా పేరు శ్రీనివాస్ మేడం. శ్రీనివాస్. ఏ ఊరమ్మా? మాది హైదరాబాద్ మేడం. ఓకే, చెప్పమ్మా. ఇక్కడ నేను రాయల్ లో ఉంటాను మేడం. 2 months నుంచి పని లేదు. ఈ కరోనా వల్ల ఫుడ్ దానికి బాగా ఇబ్బంది అవుతుంది మేడం. ఓకే, ఇప్పుడు నేను చెప్పాను కదమ్మా, ఐసిడిఎఫ్ హెల్ప్ లైన్ ఫోన్ చేసి దానిలో రిజిస్టర్ చేసుకో, ఫుడ్ నీకు దొరుకుతుంది. స్పీకర్ మ్యూట్ చేయండి బాబు, ఎందుకంటే అది రిపీటెడ్ గా రీసౌండ్ వస్తుంది, ఎక్కువ వస్తుంది. మీరు చూస్తూ మాట్లాడొద్దు, ఫేస్బుక్ లైవ్ లో చూస్తూ మాట్లాడొద్దు, అది మ్యూట్ చేయండి, రీసౌండ్ వస్తుంది. మీరు 77 38 49 33 ఈ నెంబర్ లో ఫోన్ చేస్తే మీకు కావాల్సినటువంటి ఫుడ్ అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. ఫుడ్ గానీ మందులు గానీ అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఒకసారి మళ్ళీ చెప్పండి. 77 38 49 33. ఇది ఐసిబిఎఫ్ హెల్ప్ లైన్, మన మేడం వాళ్ళు చేసే ఆర్గనైజేషన్ ఐసిబిఎఫ్. సో అక్కడ మన తెలుగు వాళ్ళే తెలుగులో చెప్పొచ్చు, లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా లేదు. అక్కడ తెలుగు అమ్మాయి ఉంటుంది. ఓకే, రేపు మార్నింగ్ చేసి మీరు డీటెయిల్స్ ఇచ్చేసి మీ కథ రెడీ అవి డీటెయిల్స్ లొకేషన్ అవి ఇస్తే వాళ్ళు తీసుకొని మీకు కావాల్సినటువంటి సపోర్ట్ చేస్తారు. ఓకే, ధైర్యంగా ఉండండి, ఎటువంటి బాధపడకండి, ధైర్యంగా ఉండండి. అంత బాగున్నప్పుడు మన గవర్నమెంట్ ఓపెన్ చేసినాక మీరు వెళ్ళిపోవచ్చు, అటేమి ఇబ్బంది ఉండదు. కాకపోతే అప్పటి వరకు అయితే ధైర్యంగా ఉండాలి. ఇక్కడ ఖతర్ గవర్నమెంట్ కానీ, ఇండియన్ ఎంబసీ కానీ, ఐసిబిఎఫ్ కానీ మనల్ని చాలా బాగా చూసుకుంటున్నారు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, రైట్, ఓకేనమ్మా. ఓకే, కాల్స్ వస్తుంటే అదే అనిపిస్తుంది, అందరూ కూడా ఒక ఎట్లయినా వెళ్ళిపోవాలి అన్నట్టుగా ఉంది. అంటే అక్కడ కూడా ఇబ్బంది ఉంది కదా, అక్కడ వాళ్ళ ఫ్యామిలీలు ఉన్నారు అని ఒక బాధ ఉండొచ్చు. ఒక చిన్న ఇష్యూ చెప్తానండి. మీరు ఇప్పుడు అలా చెప్తూ ఉంటే ఒక 3-4 రోజుల ముందు ఒక అతను వాళ్ళది వచ్చేసి ఆంధ్ర, వాళ్ళ అమ్మగారు చనిపోయారు. సో అతను చాలా ఫీల్ అయిపోతున్నాడు. అంటే నేను ఈ టైంలో నేను మా అమ్మ పక్కన ఉండాల్సింది, నేను పోలేకపోతున్నానే, ఏ విధంగా ఇల్లీగల్ గానా నేను వెళ్తానమ్మా అని అంటున్నాడు. సో అట్లాంటి ఎమోషనల్ డెసిషన్స్ ఎప్పుడు తీసుకోకండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు తెలీదు, ఈవెన్ మనం ఇండియాకి వెళ్ళినా ఎలాంటి రూల్స్ ఉంటాయో. బహుశా ఇప్పుడు ఇండియాలో ఓపెన్ అయినా వాళ్ళు 14 రోజులు క్వారంటైన్ లో పంపించవచ్చు. సో మీరు పోయిన తక్షణమే బహుశా మీరు వెళ్ళలేకపోవచ్చు. సో యూజ్ ఏమొచ్చిందండి, మనం తొందరగా వెళ్ళి అక్కడ మనం ఏం చేయలేకపోతాం. ఎందుకంటే 14 రోజులు కంపల్సరీ మనల్ని క్వారంటైన్ పెడతారు. సో అందుకే అట్లాంటి ఎమోషనల్ డెసిషన్స్ ఏం తీసుకోకండి. సో కొంచెం కూల్గా ఆలోచించండి, అన్నీ సరిపోతాయి. నిజమే, అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఒక ఫ్యామిలీ మెంబర్ చనిపోయినప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళలేకపోవడం అనేది చాలా కష్టము, అది తెలుసు. కానీ మన గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇక్కడ ఫాలో కావడం ఇంపార్టెంట్. అక్కడ వెళ్ళినా కానీ అక్కడ కూడా వెళ్ళనివ్వరు. 15 రోజులు, అక్కడ కూడా 14 రోజులు పెట్టడమే క్వారంటైన్ లో. ఇది రోజు వచ్చింది కాదండి, నాకు తెలిసినంత వరకు మన జనరేషన్ లో ఇట్లాంటిది చూడలేదు. ఎన్ని దేవస్థానాలు మూసేయడం అనేది, ఇన్ని రోజులు పూజలు లేకుండా ఉండడం అనేది. సో ఇది వన్స్ లైఫ్ టైం, కొన్ని జనరేషన్ లో ఒకసారి రావచ్చు. సో వెదర్ మేబీ వీఆర్ అన్ఫార్చునేట్ దట్ మనం చూస్తున్నాము ఇట్లాంటి దీన్ని. స్పెషల్ గా మన క్యాంపుల్లో కూడా, మన రూమ్స్ లో కూడా సోషల్ డిస్టెన్స్ అనేది ఫాలో చేయాలి. ఎందుకంటే హాలిడేస్ ఉన్నాయి, ఎలాగ ఇంట్లో ఉన్నాం కదా అని చెప్పేసి కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడం కాకుండా మన పక్క వాడితోటి సోషల్ డిస్టెన్స్ అట్లీస్ట్ 1 meter డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ దూరంగా ఉండడము. మీ టవల్ మీరే పెట్టుకోవడం, మీ బెడ్షీట్ మీరే పెట్టుకోవడం, మీ ప్లేట్, మీ గ్లాసు నీట్ గా అన్ని క్లీన్ చేసి పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అవన్నీ ఉంటే ఈ కష్టం నుంచి మనం ఈజీగా బయటపడగలుగుతామండి, ఏ ప్రాబ్లము లేకుండా. అది ఇంపార్టెంట్ అండి. సో మీకు హెల్త్ ప్రాబ్లం ఏదన్నా రాని 16,000 అండి, నంబర్ వచ్చేసి 16,000 1630. ఈ దీనికి కాల్ చేస్తే వాళ్ళు మెడికల్ అసిస్టెన్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారండి.
సో ఫస్ట్ భయపడకండి, మీ నియరెస్ట్ హెల్త్ సెంటర్కి వెళ్ళండి. నేను మరీ మాటికి రిపీట్ చేస్తున్నాను. ఓకే, లేబర్ ఇష్యూస్కి 92727కి SMS చేయొచ్చు. మీ ఖతర్ ఐడితో పాటు ఫస్ట్ 5 జోడించి నెక్స్ట్ మీ ఖతర్ ఐడి పెట్టాలి. 5 నంబర్ 5 ఖతర్ ఐడి, తర్వాత మీ కంపెనీ పేరు ఉంటే కంపెనీ పేరు SMS చేయండి. దే విల్ టేక్ యాక్షన్. ఓకే, తర్వాత మెడిసిన్ కానివ్వండి, మీరు ఎవరైనా మెడిసిన్ తీసుకునే వాళ్ళు ఉంటే, ఐ థింక్ మధ్యలో కట్ అయిపోయిందండి మన డిస్కషన్. సో మెడిసిన్ తీసుకునే వాళ్ళు ఉంటే మీ హెల్త్ కార్డు, మీ ID కార్డు, మీ మీ టాబ్లెట్ పేర్లు అవి కానీ వాళ్ళకి ICBF హెల్ప్ లైన్కి ఆర్డర్ చేయించండి. కానీ మీరు అఫోర్డ్ చేయగలుగుతారనుకోండి, మీ దగ్గర డబ్బులు ఉంది, మీరు పే చేయగలుగుతారనుకోండి, అది కానీ మీరు చెప్పండి వాళ్ళకి, సార్ మేము పే చేస్తాం, సో దట్ మనము ఆ డబ్బులతో వేరే వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం కదమ్మా. ఇప్పుడు అందరికీ బహుశా ఫ్రీగా కావాల్సిన అవసరం లేకపోవచ్చు, కానీ కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఉండదు ఎలా తీసుకోవాలి ఏంటి అనేసి. సో అట్లా వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అమ్మా. ఒక నిమిషం, వేరే కాల్ వస్తుంది. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పమ్మా. నమస్కారం మేడం. నమస్తే బాగున్నానమ్మా. ధన్యవాదాలు మేడం. థ్యాంక్స్ అమ్మా. మీ విలువైన సమయాన్ని కేటాయించి తెలంగాణ గల్ఫ్ ద్వారా అందరికి అన్ని సమాచారాలను అందిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. మంచిదమ్మా, థ్యాంక్స్ అమ్మా. చాలా మంచి కార్యక్రమం ఇది. తెలంగాణ గల్ఫ్ సమితి కూడా చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, చేసి వాళ్ళ అన్ని వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే కొన్ని ఏమైనా ఇబ్బంది అయిన వారు కూడా మీకు కూడా అప్పుడప్పుడు అప్డేట్ చేస్తున్నాం కదా. అదేనమ్మా, మీలాంటి వాళ్ళు దాన్ని మనం తీసుకెళ్ళాలి ప్రజల దగ్గరికి. ఫస్ట్ భయపడకుండా ఉండడం. ఇప్పుడు మన డిస్కషన్ లో ఏది అంటే ఫుడ్ రిక్వైర్మెంట్ కింద భయం ఎక్కువ ఉంది. ఇంకొకటి భయం అనేది ఎక్కువ ఉన్నది, చాలా ఎక్కువ భయం ఎక్కువ ఉంది. సో ఇక్కడ వస్తుందా లేకపోతే మనల్ని జబర్దస్తి తోసేస్తారా, సో అది ఒక్కటి ఉంది. అట్లాంటిది మనం ఇప్పుడు మీకెప్పుడు నేను అప్రోచ్ లో ఉంటాను. సో అది మీరు స్ప్రెడ్ చేయాలి, ఎవరు భయపడకండి ఫస్ట్. అదే చెప్తున్నా మేడం, అదే మనకు కాల్ చేస్తారు కదా అందరూ, కాల్ చేస్తే అదే విషయం చెప్తున్నట్టు. సో విషయం ఏంటంటే భయపడుతున్నారండి చాలా మంది, మన తోటి కార్మికులు చాలా మంది భయపడుతున్నారు. సో చూసుకుంటా చేసి భయపడుతున్నట్టు. అదే వదంతులు నమ్మొద్దు, బయట వచ్చిన. అదే దానికోసమే మన శంకర్ గౌడ్ గారు, ప్రేమ్ కుమార్ వీళ్ళంతా ఇనిషియేటివ్ తీసుకొని ఇట్లాంటి కార్యక్రమం చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్ ఆల్సో. అట్లీస్ట్ వీఆర్ రీచింగ్ టు ద ఎండ్ పర్సన్. సరే, థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ అండి. అసలు చాలా మీ యొక్క ఇంకా కొద్ది టైం ఉంది, చూస్తాము. ఎవరైనా వస్తే తీసుకుందాం కాల్స్. అదర్వైజ్ చాలా ఇష్యూస్ మనం డిస్కస్ చేసాం ఈరోజు. ఇంకొకటి ఇండియన్ ఎంబసీది కానీ నేను ఈమెయిల్ చదువుతానండి. AMBOFFICE amboffice.doha@mea.gov.in. ప్రేమ్ కుమార్ గారు స్క్రోల్ పెడతారులేండి, మన వెబ్సైట్ లో వేస్తారు. సో ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ గా మీరు ఈమెయిల్ రాయగలిగితే దానికి కానీ ఈమెయిల్ రాయొచ్చండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే. ఓకే, సో ఇండియన్ ఎంబసీ నంబర్లు ఉన్నాయండి, ICBF నంబర్లు ఉన్నాయి, NHRC నంబర్లు ఉన్నాయి, HMC నంబర్లు ఉన్నాయి, మన ఖతార్ గవర్నమెంట్ లేబర్ ఇష్యూస్ నంబర్లు ఉన్నాయి. సో అన్ని ఖతార్ చారిటీ వాళ్ళది ఉంది. సో ఏ విధంగా మీకు ఏ డిఫికల్టీ ఉండదండి, చెప్తున్నాను. మీరు రైట్ వేలో అప్రోచ్ అవ్వండి, అంతే, ఇంకేం లేదు. ఒకటి భయపడొద్దు, ఒకటి దిగులు చెందొద్దు. మనకి సపోర్ట్ చేయడానికి తెలుగు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మన తెలంగాణ గల్ఫ్ సమితి ముందుంది, అలాగే మన ఫెలో ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి, తెలుగు ఆర్గనైజేషన్స్. ఎవ్రీ1 కోఆర్డినేటెడ్ వేలో పనిచేస్తున్నాము. అది ఇదని ఏం లేదు, ఎవరి దగ్గరైనా వెళ్ళొచ్చు, ఎవరితో సహాయం అయినా తీసుకోవచ్చు. మేము కూడా వేరే వాళ్ళతో కూడా చెప్పి చేయించుకోగలుగుతాము, అట్లేం లేదు. వాళ్ళు మన దగ్గర కూడా రావచ్చు, అట్లాంటి ఇబ్బందులు ఏం లేదు. ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు, మనంతా ఒకటే. ఒక కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, పేరేంటమ్మా? నమస్కారం, నేను రాజుని మాట్లాడుతున్నా. మీ విలువైన సమయం కేటాయించి ఈ ఫేస్బుక్ లైవ్ వచ్చి మన గల్ఫ్ కార్మికుల గురించి బాధలు ఉన్న బాధలు తెలుసుకున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు.
థ్యాంక్స్ అన్న అదే చెప్తున్నాను, ఇప్పుడు మనం అంతా ఒకటే, ఏ ఆర్గనైజేషన్ అయినా కానీ అందరితో కలిసి పనిచేస్తాము, అట్లేం లేదు. సో కార్మికులు ఎవరైనా కానీ ఇబ్బందులు ఉంటే ఏ ఆర్గనైజేషన్ కైనా వెళ్ళొచ్చు. సో మనమంతా ఒకటే. సో ఎవ్రీ వన్ విల్ బి సపోర్టింగ్ అదర్స్. ఓకే, సో ఎటువంటి ఇబ్బందులు లేదు. మన మేడం గారు ఉన్నారు. అల్టిమేట్ గా మనం మేడం దగ్గరికి వస్తాం ఇక్కడ ఐసీబీఎఫ్ లో, ఎందుకంటే మన తెలుగు రిప్రజెంటేటివ్ ఇన్ ఐసీబీఎఫ్ రజనీ మేడం గారు. సో మీలాంటి వాళ్ళ గైడెన్స్ కూడా కావాలి అందరూ. సో కలిసికట్టుగా ఉంటే మనం ఈ కరోనాపై విజయం సాధించవచ్చు. సో ఈ రోజు మనం ఒక ఇనిషియేటివ్ తీసుకొని కార్యక్రమం ద్వారా ఇబ్బందులు అన్ని తెలుసుకొని మన కార్మికులకి నివృత్తి చేయడం వల్ల ఒక ధైర్యము, భరోసా అని వస్తుంది. మన తరపు నుంచి కూడా, మీ తరపు నుంచి కూడా వీఆర్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ సజెషన్స్ అండి. మీరు మీ సైడ్ నుంచి ఏదైనా సజెషన్స్ ఇవ్వగలిగితే విల్ బి హ్యాపీ టు టేక్ ఇట్ అండి. అయితే మేడం ఇప్పుడు ఏంటిదంటే, ఇప్పుడు ఇది కంపెనీలలో ఉన్న వాళ్ళకు కొంచెం ఇబ్బంది, ఎందుకంటే వాళ్ళకు అకామిడేషన్ ఉంటది, ఫుడ్ ఉంటది, కాబట్టి వాళ్ళకు కొంచెం ఓకే. ఇప్పుడు ఎందుకంటే ఆజాద్ వీసాలు ఉన్న వాళ్ళకు అండ్ కంపెనీ నుంచి బయట పారిపోయిన వాళ్ళు చాలా మంది మనకు ఫోన్లు వస్తున్నాయి. వాళ్ళకు మనకు మీరు కూడా విలువైన సమయాన్ని ఫేస్బుక్ లైవ్ పెట్టి చాలా మందికి ఇన్ఫర్మేషన్లు ఇచ్చినందుకు థ్యాంక్స్. చాలా మంది కూడా చెప్పాను, చాలా ఫోన్లు కూడా వస్తున్నాయి వాళ్ళకు తినేటందుకు తిండి, అది కూడా మాకు విలువైన మాత్రం మేము కూడా అందజేస్తున్నాం. కరెక్ట్. సో ఐసీబీఎఫ్ చేసే కార్యక్రమము చాలా మంచి సేవలు అందిస్తారు. సేవలు అందించినందుకు థ్యాంక్ యూ. మనం ఇంకా కూడా ముందుకు సాగాలి. ఇది ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న వ్యక్తులే గొప్ప వ్యక్తులు. అవసరానికి వాడుకున్నళ్ళు కరప్ట్ కాదు, అవసరానికి వాడుకున్నళ్ళు కరప్ట్ కాదు. ఆపదలో ఉన్నళ్ళని ఆదుకుంటేనే అదే మనకు భగవంతుడు మనకు కూడా హెల్ప్ చేస్తాడు. కాబట్టి మనం కూడా వీలైనంత స్థాయిలో, ఉన్నంత స్థాయిలో మనం కూడా హెల్ప్ చేస్తూ వెళ్ళాలి. మీరు కూడా విలువైన సమయాన్ని కేటాయించి ఈ ఫేస్బుక్ లైవ్ వచ్చి అందరికి కూడా హెల్ప్ లైన్ ద్వారా మీరు అందరికి భరోసానిచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మేడం గారు అండ్ అన్నయ్య గారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ అన్న. నైస్ టాక్ టు యూ. థ్యాంక్స్ అండి. ఓకేనండి. దీంతో పాటు నేను ఇంకొకటి యాడ్ చేస్తానండి. మన ఐసీబీఎఫ్ ఇప్పుడు మనం ఈ ఇనిషియేటివ్ తీసుకొని వచ్చేసి COVID-19 గురించి డిస్కషన్ కోసము. అది అదర్ దాన్ దట్ నార్మల్ గా మా అసోసియేషన్ వచ్చేసేసి మెడికల్ క్యాంప్స్ చేస్తారు ఎవ్రీ ఇయర్. దాదాపు ఎవ్రీ ఇయర్ 4 సార్లు మెడికల్ క్యాంప్ పెడతారు. అది ఫ్రీనండి అందరికి. సో ఎవరైనా వచ్చి చేయించుకోవచ్చు మెడికల్ క్యాంప్. మన ఈ అసోసియేషన్ అంతా చాలా హెల్ప్ చేస్తారు. దాన్ని మన లాస్ట్ మెడికల్ క్యాంప్ గానీ చేశారు మన తెలంగాణ గల్ఫ్ సమితి వాళ్ళు. సో స్పాన్సర్ చేశారు. సో మీరు ఆ మెడికల్ క్యాంప్ ని మాక్సిమం యూజ్ చేసుకోండి. ఎందుకంటే దానిలో మీకు ఇంకొక హెల్ప్ ఏమంటే, హెల్త్ కార్డ్కి ఏమైనా ప్రాబ్లం ఉన్నా అప్పటికప్పుడే సాల్వ్ అయిపోతుంది. ప్లస్ దాని తర్వాత ఫాలో అప్ కానీ మీకు వేరే హాస్పిటల్స్ తో మాట్లాడి కొంచెం ధర తక్కువలో అయ్యేట్లా చేస్తాం. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆ మెడికల్ క్యాంప్కి వచ్చి ఒక ఫాలో అప్ తీసుకున్నారు కాబట్టి అక్కడ ఈజీగా ఉంటుంది. తర్వాత ఐసీబీఎఫ్ వాళ్ళు ఇన్సూరెన్స్ పెట్టారండి. దమాన్ ఇన్సూరెన్స్ కంపెనీతో కలిసి ఐసీబీఎఫ్ ఇన్సూరెన్స్ ఒకటి పెట్టారండి. అది 125 రియాళ్ళు అండి. 2 సంవత్సరాలకు గాను 125 రియాళ్ళు, ఖతార్ రియాల్స్ 2 సంవత్సరాలకి, అంటే 2 years గాను ఒక్కసారే కడతారు 125. సో చాలా తక్కువ అండి చెప్పాలంటే. సో అది నాకు ఎవరైతే తీసుకోగలుగుతారో మాక్సిమం అందరూ తీసుకోగలుగుతారండి. అది తీసుకోండి. ఏదన్నా అయితే దాదాపు 1,00,000 రియాలు మనకి వస్తుంది. ఇంకో కాల్ వచ్చిందండి, తీసుకుంటాము. హలో అన్న, నమస్తే అన్న. నమస్తే లైవ్ లో ఉన్నావు. మాట్లాడతానికి హలో. సో ఐసీబీఎఫ్ ఇన్సూరెన్స్ అందరూ తీసుకోండి. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఐసీబీఎఫ్ ఇన్సూరెన్స్ మనము ఇండియాలో ఎల్ఐసి ఉంది కదా అనే ఒక క్వశ్చన్ వస్తుంది. మేము కూడా అప్రోచ్ అయ్యాం చాలా మందికి, చాలా క్యాన్వాసింగ్ చేసాము. మన ఇండస్ట్రియల్ ఏరియాలో మన ఏషియన్ టౌన్ కాంప్లెక్స్ దగ్గర ప్రతి శుక్రవారం వెళ్ళి కూర్చున్నాము. బట్ రెస్పాన్స్ అనేది చాలా తక్కువ వచ్చినది. ఎందుకంటే జనాలకు ఒక భ్రమ ఉంది, ఏంటంటే మా ఇండియాలో ఇన్సూరెన్స్ ఉంది, మా దగ్గర ఎల్ఐసి ఉంది, మన ఇండియాలో ఇన్సూరెన్స్ ప్రతి నెల ప్రతి సంవత్సరం కట్టినా మన ఇన్సూరెన్స్ సమ్ ఇన్సూర్డ్ అనేది ఒక 2 లక్షలు 3 లక్షల కంటే ఎక్కువ ఉండదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏదో జరుగుతుంది,
దానికి 120 రియాలను ఎందుకు వేస్ట్ చేయాలని ఒక ఉద్దేశం వదిలేయండి. 120 రియాలు మన నలుగురు కలిసి టీ తాగితే ప్రతిరోజు అంతకంటే ఎక్కువ అవుతుంది. నెలకు 2 సార్లు నువ్వు కట్టినా కానీ 120 రియాల కంటే ఎక్కువ అవుతుంది. సో అది కాకుండా మీరు కట్టడం వల్ల ఇప్పుడు సపోజ్ పొరపాటున ఏదైనా జరిగితే మాత్రం మన ఫ్యామిలీకి ఒక భరోసానే ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకొని దయచేసి వన్స్ దే ఓపెన్ బ్యాక్, అంటే ఇప్పుడు అది ఆపి ఉన్నారు కరోనా వల్ల, అది ఓపెన్ కాగానే మళ్ళీ ICBF ని సంప్రదించండి, లేదంటే తెలంగాణ గల్ఫ్ సమితిని కానీ ఇంకా అదర్ ఆర్గనైజేషన్స్ కైనా సంప్రదించండి. మనం అంతా హెల్ప్ చేస్తాం. అంటే మధ్యలో నెలకి 5 రియాల్ నెలకి 5 రియాల్స్ అండి. సో ఐ థింక్ ఎవ్రీవన్ కెన్ అఫోర్డ్. నలుగురికి టీ తాగించి ఎనీవన్ కెన్ అఫోర్డ్ అసలు 5 రియాల్ అంటే నెలకి. సో ఆ విధంగా మీరు అనుకొని ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ తీసుకోండి, చాలా మంచిది. ప్లస్ ఈ ఇన్సూరెన్స్ కి మన ఎంబసీ భరోసా ఉంది. ఐ థింక్ రీసెంట్ ఒక అతను చనిపోతే ఇప్పుడు జస్ట్ లాస్ట్ వీక్ ఫస్ట్ కేసు వచ్చిందండి. ఫస్ట్ కేసు వచ్చింది, ఫుల్ 100,000 రియాల్స్ వచ్చిందండి. అంటే ఇప్పుడు ప్రకారం మన ఎక్స్చేంజ్ లో లెక్కేస్తే 20 లక్షలు. సో నాకు తెలిసినంత వరకు మన ఇండియాలో మనం LIC లో 20 లక్షలు రావడానికి ఎన్ని వేలు కట్టాలి, ఎన్ని ఏండ్లు కట్టాలి, ఎన్ని సంవత్సరాలు కట్టాలండి అంత రావడానికి. సో నా స్పెషల్ రిక్వెస్ట్ అండి, ఓకే, ఎవ్రీవన్ ప్లీజ్ టేక్ ఇన్సూరెన్స్ తీసుకోండి. 125 రియాళ్ళు 2 సంవత్సరాలకు గాను. మీకు QID ఉంటే చాలండి, మీకు హెల్త్ చెకప్ అవసరం లేదు, ఇంకా ఏం అవసరం లేదండి. ఓన్లీ మీకు QID ఉంటే చాలు, ఖతర్ ID ఉంటే చాలండి. సో మీ ఖతర్ ID మధ్యలో ఎక్స్పైర్ అయిపోతే 3 నెలల వరకు ఆ ఇన్సూరెన్స్ పాలసీ వ్యాలిడ్ గా ఉంటుందండి. సో అందరూ తీసుకోండి. ప్లస్ దీనికి ఇండియన్ ఎంబసీ అప్రోచ్ ఉంటుందండి, అంటే మన ఇండియన్ ఎంబసీ సహకారంతోనే చేశాము. సో రేపు పొద్దున ఏమైనా అయినా మీ బంధువులు వాళ్ళు ఈజీగా అప్రోచ్ అవ్వగలుగుతారు. ప్లస్ న్యాచురల్ డెత్ అండి, మోస్ట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ లో ఈ న్యాచురల్ డెత్ అనేది ఉండదు, ఏదైనా యాక్సిడెంట్ అట్లాంటిదే ఉంటాయి. సో న్యాచురల్ డెత్ ఉంది, యాక్సిడెంట్ ఉంది, ప్లస్ దీనిలోనే మరి మైనర్ డిసేబుల్ అని, మేజర్ డిసేబుల్ అని అవన్నీ ఉన్నాయి. అంటే టెంపరీగా మన పని చేయలేకపోతే, పర్మనెంట్ గా పని చేయలేకపోతే, పూర్తిగా చనిపోతే. సో 3 రకాలు ఉన్నాయి. సో ప్రతిదానికి డబ్బులు వస్తాయి. సో నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ. అందరూ దయచేసి ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికి హోల్డ్ లో ఉంది, ఎందుకంటే ఈ కరోనా వచ్చి ఆఫీస్ లో ఎవరు సరిగా మరి కష్టం అవుతుంది, అందరూ ఒకరి మీద ఒకరు వస్తే అనేసి కొంచెం టెంపరీగా హోల్డ్ ఆన్ పెట్టాము. కానీ ఎవరైతే ముందు తీసుకున్నారో వాళ్ళ పాలసీలని ఉన్నాయండి, వ్యాలిడే ఉన్నాయి. దానికి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మేడం చెప్పినట్టుగా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి క్లెయిమ్ రియలైజ్ అయింది. 100% వాళ్ళ ఫ్యామిలీకి 100,000 అంటే 1,00,000 రియాల్స్. 1,00,000 రియాల్స్ అంటే మన ఇండియన్ రూపీస్ లో 20 లక్షల రూపాయలు వచ్చిందండి. చనిపోవాలని మనం ఎవరు అనుకోరు, కానీ ప్రమాదవశాత్తు చనిపోతే, ప్రమాదవశాత్తు దెబ్బ తగిలి చెయ్యి కాలు పనిచేయకపోతే జీవనాధారం పోతుంది. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళ మనుగడకి ఒక భరోసా అనేది ఉంటుంది. ఈ కార్యక్రమం ద్వారా ICBF వాళ్ళు ఈ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. సో దాని గురించి క్లెయిమ్ చేయడానికి ఇబ్బంది ఉన్నా గానీ LIC లాగా 100 క్వశ్చన్లు అడిగేది ఉంటుంది. సర్టిఫికేట్ ఉంటుంది, ICBF ఉంటుంది, వాళ్ళు మనం ఉన్నాం టేకప్ చేయడానికి. సో 5 రియాళ్ళు నలుగురు కలిసి టీ తాగినంత ఒక నెలకి, అదొకటి మానుకొని అనుకుంటే సరిపోతుంది. దయచేసి అందరూ కూడా తీసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. వన్స్ దే స్టార్ట్ బ్యాక్, అంటే ఇప్పుడు కరోనా వల్ల ఆపిన్నారు, మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. అందరికి డౌట్ ఉండింది, ప్లస్ మనం ఎంత ఎక్కువ తీసుకుంటే వాళ్ళు కానీ దానిలో ఇంకా కొంచెం మోడిఫికేషన్స్ చేస్తూ పోతారు. ఇంకా తక్కువ చేయొచ్చు, లేదా ఇంకా దానిలో ఎక్కువ ఫెసిలిటీస్ పెట్టచ్చు, సమ్ అష్యూర్డ్ పెంచొచ్చు. సో మాక్సిమం మనం తీసుకోవాలండి. మనము ప్రేమ్ కుమార్ గారు మలయాళీల తర్వాత మనం హైయెస్ట్ ఉన్నాము. మలయాళీల తర్వాత మన తెలుగు కమ్యూనిటీ ఇస్ ద బిగ్గెస్ట్ కమ్యూనిటీ అని చెప్పొచ్చండి. కానీ ఇంకా మీరు చెప్పినట్లు చాలా తక్కువ తీసుకున్నారండి మన తెలుగు వాళ్ళు. మలయాళీలకు లెక్కేస్తే మన వాళ్ళు చాలా చాలా తక్కువ తీసుకున్నారు. నా స్పెషల్ రిక్వెస్ట్, ఎవ్రీవన్ ప్లీజ్ టేక్ ఇన్సూరెన్స్ అండి, ప్లీజ్ టేక్ ఇన్సూరెన్స్. మీకు అప్రోచబుల్ అంటే మన తెలంగాణ గల్ఫ్ సమితి కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకి అడగండి. ఫామ్ అవన్నీ తీసుకొని వచ్చి ఫిల్అప్ చేయించుకొని తీసుకుపోయి సబ్మిట్ చేసి ఇన్సూరెన్స్ ఫామ్ పాలసీ ఈమెయిల్ అది ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే మీరు ఏ రోజు అయితే QID పంపిస్తారో అదే రోజు నుంచి స్టార్ట్ అవుతుందండి. ఫామ్ సబ్మిషన్ అయిపోతే చాలండి, ఆ రోజు నుంచినే ఇన్సూరెన్స్ పాలసీ
వ్యాలిడిటీలోకి వస్తుందండి. తర్వాత అది డాక్యుమెంట్ మీకు ఒక 5 రోజుల తర్వాత మెయిల్లో వచ్చేస్తుంది. అట్లా వాట్సాప్ లోనూ అట్లా వస్తుంది. సో మీరు అరే అతను వెళ్ళి ఎప్పుడు ఇస్తాడో తెలియదు, ఈ మధ్యలో నాకేమైనా అయితే మీరు తెలంగాణ గల్ఫ్ సమితిని అప్రోచ్ అవ్వండి, లేదా డైరెక్ట్ ఐసీబీఎఫ్ ICBF కన్నా ఆఫీస్ కాల్ వెళ్ళొచ్చు, చేయండి, లేకుంటే లేదా వేరే మీరు నన్ను organization అప్రోచ్ అవ్వండి. ఓకే, సో మీరు దానికి ప్రతి ఒక్కరు తీసుకోండి, ఈజీగా అయిపోతుంది, చాలా ఈజీ అండి. కానీ లైఫ్ ఉంటుంది, భరోసా ఉంటుంది. ఓకే అండి, ఐ థింక్ వీ హ్యావ్ క్రాస్డ్ అవర్ 1 hour అనుకున్నా. కాల్స్ ఇంకా అన్ని చాలా తొందరగానే వస్తున్నాయి. చూసాము, తొందరగానే స్టార్ట్ చేస్తాము. సో ఐ థింక్ విల్ క్లోజ్ నౌ. దయచేసి ఎటువంటి వదంతులు నమ్మద్దు, సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో చేయండి, మాస్క్ అట్లా ఖచ్చితంగా వేసుకొని వెళ్ళండి. మన ఐసీబీఎఫ్ లాస్ట్ కాల్ ఎవరు చూద్దాము. లాస్ట్ కాల్. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, నీ పేరేంటమ్మా? నా పేరు లింగన్న మేడం. ఓకే, ఏ ఊరమ్మా? అది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్మూర్. ఓకే ఓకే, చెప్పమ్మా నీ ప్రాబ్లం ప్రాబ్లం చెప్పమ్మా, ఎందుకంటే టైం అయిపోయింది. ఆ? థ్యాంక్స్, మీరు చేసే ప్రోగ్రామ్ ఓకే. ఓకే, ఓకే. అన్ని ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి. ఎందుకంటే నేను ఇక్కడ తెలంగాణ జాగృతి మెంబర్స్ లో ఉన్నారు. ఓకే ఓకే, ఓకే, ఓకే. గుడ్ గుడ్. ప్రోగ్రామ్ పెట్టారని చెప్పేసి తెలిసింది, అది గురించి మీకు ఫోన్ చేస్తున్నాను. ఓకే, మా ఓకే. కంపెనీలో అయితే మాకు అంతా ఓకే ఉంది, మేము చాలా కాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నాము. అదొక గుడ్ న్యూస్ లేండి. అసలు మీరు అలా చెప్తే కొంచెం మాకు భరోసా ఉంటుంది, అరే చలో మన తెలుగు తమ్ముళ్ళకి హాయిగా ఉంది అనేసి. మన గది రాజలింగం కూడా మా ఫ్రెండ్స్ అయినందుకు ఓకే, ఓకే. రైట్, రైట్. Thank you, అన్న. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. బాగుంటే మీరు చేసే ప్రోగ్రామ్ మేము చాలా సంతోషపడుతున్నాం, ఇలాగే జరగాలని మేము మరీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీరు కూడా స్ప్రెడ్ చేయండి, ఎటువంటి వదంతులు నమ్మద్దు. మన ఆర్గనైజేషన్ తరపు నుంచి అందరికి చెప్పండి. మన ఐసీబీఎఫ్ టీం ఉంది, ఆ హెల్ప్ లైన్ నెంబర్ లో ఫోన్ చేసి ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఫుడ్ కి మెడిసిన్స్ కి కాంటాక్ట్ చేయొచ్చు. బేసిక్ నీడ్స్ అవి మనకి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అమ్మా. దయచేసి అందరూ కూడా ఐసీబీఎఫ్ హెల్ప్ లైన్ నెంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి మన ఎటువంటి హెల్ప్ అయినా లైక్ ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ తీసుకోండి. ఏమైనా ఇబ్బంది ఉంటే అప్పుడు మేడం అప్రోచ్ కావచ్చు. మేము ఉన్నాము, మన టీం ఉంది, సో ఎవరినైనా అప్రోచ్ కావచ్చు. ఇంకొక విషయం అండి, లాస్ట్ ఇంకొకసారి యాడ్ చేస్తున్నాను, అందరూ వినండి, అందరూ బాగా వినండి. మీరు ఆ హెల్ప్ లైన్ చెప్తున్న హెల్ప్ లైన్ కాల్ చేసినప్పుడు మీ పేరు, మీ క్యూఐడి, ఎవరికైతే క్యూఐడీలు ఉండవో వాళ్ళకి పాస్పోర్ట్ నంబర్లు, మీ లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత ఎంతమందికి కావాలి అనుకుంటున్నారు, ఓకే, ఆ మందికి క్యూఐడీలు కానీ, మీరు క్యూఐడీలు ఉన్నా పర్వాలేదు, పాస్పోర్ట్ నంబర్లు ఉన్నా పర్వాలేదు. సో ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత మెడిసిన్, ఇవి ఫుడ్కి. మెడిసిన్కి అయితే మీ హెచ్ఎన్సి హెల్త్ కార్డ్ నంబరు, హెల్త్ కార్డు ఫోటో అండ్ కరెక్ట్గా రాసిన ప్రిస్క్రిప్షన్. ఓకే, అది చాలా ఇంపార్టెంట్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్. ఓకే, లేదా మీ మందు బాటిల్లో ఏదైనా ఉంటుంది కదా ఫోటో, ఆ ఫోటో అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫోటో జత చేయాలి మీరు వాట్సాప్ లో పెట్టినప్పుడు. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్. ఊరికే నేను ఏదో చెప్పేశానని చెప్పేయకండి, ఎందుకంటే వాళ్ళకి రోజుకి వందల్లో కాల్స్ వస్తున్నాయి, వందల్లో. మా ఐసీబీఎఫ్ హెల్ప్ లైన్ లో వచ్చేసి 4 నంబర్లు ఉన్నాయండి. సో 4 నంబర్లు కాకుండా మా ఎంసీ మెంబర్లు అందరికీ సెపరేట్ కాల్స్ వస్తున్నాయి. సో వందల్లో నడుస్తుందండి. సో అందుకే వేసినప్పుడు క్లారిటీగా చెప్పండి, అన్ని డీటెయిల్స్ క్లియర్ గా చెప్పండి, అది చాలా ఇంపార్టెంట్. ఓకే మేడం, నేను చెప్పాను కానీ నాకు రాలేదు అనకండి, క్లియర్ గా చెప్పండి, గ్యారంటీ వస్తుంది. ఓకే, ఇంకా రాకపోతే నన్ను అప్రోచ్ అవ్వండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా సేపటి నుంచి మన ప్రోగ్రామ్ వీక్షించినందుకు థ్యాంక్స్ టు మేడం. మీ యొక్క అమూల్యమైన టైం ని కేటాయించి అన్ని డౌట్స్ ని మీరు నివృత్తి చేయడం అనేది చాలా సంతోషకరము. ఈ విధంగా కలిసికట్టుగా మనం పోరాడి కరోనాపై విజయం సాధించాలని కోరుకుంటాను. థ్యాంక్స్. థ్యాంక్స్. ఓకే.